Hello, guys. Good morning, all. This is Rushi. Okay, May 2021. Okay, so let's start the class. సో ఈ రోజు మనం నేర్చుకోబోయే కోర్స్ ఓకేనా మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అనే కాన్సెప్ట్స్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ సో ఇది కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ కోర్స్ ఓకేనా జస్ట్ మనకి రీసెంట్ గా ఒక లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి కూడా ఈ పదాలు అనేది బాగా వింటున్నాం డెవాప్స్ అని కానీ ఏడబ్ల్యూఎస్ అని కానీ క్లౌడ్ టెక్నాలజీస్ కానీ ఇలాంటి ఏదైతే ఉన్నాయో చాలా బాగా వింటున్నాం అనమాట అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఓకేనా నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఈ డెవాప్స్ మూవ్ అవుతున్నారు అండ్ ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ ఓకేనా వర్కింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనికి మూవ్ అవుతున్నారు అనమాట సో ఇంతమంది మూవ్ అవడానికి గల రీజన్ ఏంటి ఓకేనా ఇంతమంది ఈ డెవాప్స్ కి ఏడబ్ల్యూఎస్ కి మూవ్ అవడానికి గల రీజన్స్ ఏంటి అండ్ ఈ కోర్స్ నేర్చుకుంటే ఓకేనా మనం ఏదైనా న్యూ కోర్స్ నేర్చుకునేటప్పుడు మనం ఎలా చూసుకుంటాం ఓకే ఈ కోర్స్ ఇప్పుడు నేర్చుకుంటే ఒక 4-5 ఇయర్స్ వరకు మనకి ఏం డోకా లేకపోతే పర్లేదు మళ్ళీ ఇప్పుడు కోర్స్ నేర్చుకొని 6 months లో 1 year లో ఇలాంటి కొత్త కోర్సులు నేర్చుకోవాలన్నా మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా అదే ఈ కోర్స్ నేర్చుకుంటే మనకి నెక్స్ట్ ఓకే మన ఫ్యూచర్ ఈ కోర్స్ మీద ఎంత వరకు వెళ్ళొచ్చు ఇలాంటి బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట టోటల్ నేను ఏంటంటే ఒక 5 to 6 ఎక్కువ కాదు ఈ రోజు అంటే డెవాప్స్ ఏంటి ఇలా ఏడబ్ల్యూఎస్ ఏంటి ఇలాంటివి కాకుండా మెయిన్ పాయింట్స్ మన క్లాస్ రూమ్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ బిఫోర్ టు దిస్ డెవాప్స్ గురించి ఒక చిన్న డెఫినేషన్ చెప్పాలి ఓకేనా డెవాప్స్ అంటే ఒక డెఫినేషన్ చెప్దాం అనుకుంటున్నాను డెవాప్స్ అనేది ఏంటంటే ఒక ప్రాసెస్ అన్నమాట దీన్ని ఒక మెథడాలజీ అంటారు ఓకేనా డెవాప్స్ అంటే ఒక ప్రాసెస్ ఒక మెథడాలజీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమైనా ఒక పని చేయాలనుకోండి ఓకేనా మనం ఏమైనా ఒక పని చేయాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లోనే అందరూ ఏమైనా కిచెన్ ఓకేనా కిచెన్ లో ఏమైనా ఒక రెసిపీ తయారు చేయాలన్నా ఒక ఐటమ్స్ ఏమైనా తయారు చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఒక బేసిక్స్ నుంచి ఏ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకోవడం స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ చేయడం అండ్ ఫైనల్ గా మనకు అవుట్పుట్ అనేది రప్పించడం ఓకే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది కదా అలాగే డెవాప్స్ అనేది ఒక ప్రాసెస్ డెవాప్స్ అనేది ఒక మెథడాలజీ దేనికి ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఓకేనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి సో ఇంత ముందు మార్కెట్ లో ఏంటంటే అంటే స్టార్టింగ్ లో వాటర్ ఫాల్ మోడల్ అని ఒకటి ఉండేది ఓకేనా వాటర్ ఫాల్ మోడల్ అనేది ఒకటి ఉండేది సో నాకు ఇప్పుడు ఒక అప్లికేషన్ ఏమైనా కావాలనుకోండి అంటే నేను జొమాటో అప్లికేషన్స్ నేను తయారు చేయాలనుకుంటున్నాను ఓకేనా జొమాటో అప్లికేషన్ అంటే ఒక ఫుడ్ అప్లికేషన్ తయారు చేయాలనుకుంటే ఇంత ముందు ఏంటంటే ఒక వాటర్ ఫాల్ మెథడాలజీలో ఓకేనా వాటర్ ఫాల్ మెథడాలజీలో వాళ్ళు డెవలప్ చేసేవారు రాను నెక్స్ట్ ఓకేనా నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి జనరేషన్ అంటే ఒక కొన్ని డికేట్స్ తర్వాత మార్కెట్ లో కొత్త మెథడాలజీ వచ్చిందనమాట అది ఏంటంటే అజైల్ మెథడాలజీ ఓకేనా అజైల్ మెథడాలజీ సో ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలంటే వాటర్ ఫాల్ మోడల్లో ఒక పద్ధతిగా డెవలప్ చేసేవారు నెక్స్ట్ ఏదైతే ఉందో అజైల్ మెథడాలజీ ప్రకారంగా ఒకటి డెవలప్ చేసేవారు ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో ప్రెసెంట్ అందరూ ఏం చేస్తున్నారంటే ఒక అప్లికేషన్ ఏమైనా డెవలప్ చేయాలంటే అంటే సేమ్ జొమాటోనే తీసుకుందాం జొమాటో చేయాలంటే మనకి డెవాప్స్ మెథడాలజీస్ వాడుతున్నారు ఓకేనా డెవాప్స్ మెథడాలజీస్ అంటే ఓన్లీ డెవాప్స్ వాడుతున్నారంటే డెవాప్స్ విత్ ఓకేనా అజైల్ విత్ డెవాప్స్ మెథడాలజీస్ వాడుతున్నారు ఓకేనా ఇవి రెండు కూడా కలిపి ఓకేనా అజైల్ విత్ డెవాప్స్ మెథడాలజీస్ అనేది వాడుతున్నారు అనమాట మనకి అప్పట్లో ఒక 5 ఇయర్స్ బ్యాక్ కదా ఒక 10 ఇయర్స్ బ్యాక్ వేసుకుంటే మనకి అప్లికేషన్స్ అనేది మనం చూసేవాళ్ళం మనం ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ లో కానీ బయట అప్లికేషన్స్ కానీ వెబ్సైట్స్ అన్ని కూడా చేస్తే చాలా లిమిటెడ్ గా ఉంటాయి అంటే బ్యాంకింగ్ సంబంధించినవి మంచి మంచి వెబ్సైట్స్ ఓకే కొన్ని లిమిటెడ్ గా ఉంటాయి కానీ ఇప్పుడు చూస్తే మీరు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది పుట్టుకొచ్చేస్తున్నాయి ఒక ప్రతి చిన్నదానికి కూడా ఒక అప్లికేషన్స్ వస్తున్నాయి సో ఈ 1 మీటర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పుట్టుకొచ్చేస్తున్నాయి అండ్ ఈ రోజు చూసిన అప్లికేషన్ ఈ రోజు అయినా ఒక అప్లికేషన్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లిప్కార్ట్ చూడండి అండ్ ఏమైనా జొమాటో చూడండి అండ్ ఏమైనా మీరు క్యాబ్స్ ఏం బుక్ చేసుకుంటే ఊబర్ ఓలా ఇవన్నీ చూడండి నిన్న మీకు ఇంటర్ఫేస్ ఒకలా ఉంటుంది ఈ రోజు ఇంటర్ఫేస్ ఒకలా ఉంటుంది అంటే 1 వీక్ బ్యాక్ వేసుకోండి మరి ఈ రోజుకి కాకపోయినా ఒక 1 వీక్ వేసుకోండి ఒక 1 వీక్ బ్యాక్ చూస్తే అప్లికేషన్ ఒకలా ఉంటుంది ఇప్పుడు ఒకలా ఉంటుంది ఒక 1 వీక్ చూస్తే ప్రొడక్ట్స్ ఒకటే డిస్ప్లే చేస్తున్నారు ఇప్పుడు ఒక డిస్ప్లే చేస్తున్నారు అంటే నైట్ కి నైటే ఇన్ని చేంజెస్ జరుగుతున్నాయి అంటే వారానికి కానీ ఒక వీక్లీ కానీ ఒక డైలీ కానీ 3 days ఒకసారి మన అప్లికేషన్స్ అనేది ఇంత చేంజెస్ జరుగుతున్నాయి ఇంత ఫాస్ట్ గా జరగడానికి కారణం ఏదైతే ఉందో డెవాప్స్ టెక్నాలజీస్
ఓకేనా. డెవాప్స్ మెథడాలజీస్ వాడుతున్నారు. డెవాప్స్ మెథడాలజీస్ వాడితే పనులన్నీ చాలా ఫాస్ట్ గా అవుతాయి. ఓకేనా. నెంబర్ ఆఫ్ టూల్స్ ని ఏదైతే ఉందో ఒక పద్ధతి. ఓకేనా. డెవాప్స్ అంటే ఏం చెప్పాను, ఇట్స్ ఎ ప్రాసెస్ అండ్ మెథడాలజీ అన్నాను కదా. ఈ పాయింట్ అయితే మొత్తం మన మైండ్ లో ఉండాలి. డెవాప్స్ ఈజ్ ఎ ప్రాసెస్ అండ్ ఇట్ ఇస్ ఎ మెథడాలజీ ఫర్ డెవలపింగ్ ఎన్ అప్లికేషన్. ఓకేనా. ఫర్ డెవలపింగ్ ఎన్ అప్లికేషన్ అన్నట్టుగా గుర్తుపెట్టుకుందాం. త్రూ అవుట్ ద కోర్స్ ఇది మనకి రన్నింగ్ అవ్వాలన్నమాట. ఇంతకుముందు డెవ్ టీమ్ అని ఒక టీం ఉండేది, ఆపరేషన్స్ టీమ్ అనేది ఒక టీం ఉండేది. ఇప్పుడు అలా కాకుండా డెవ్ టీమ్ కి ఆపరేషన్స్ టీమ్ కి గ్యాప్ తగ్గించి కొద్ది వర్క్ ఫాస్ట్ గా జరిగేయడానికి ఉండేదే ఈ డెవాప్స్ టీమ్. ఓకేనా. డెవాప్స్ టీమ్. ఇంకా వాటర్ ఫాల్ మెథడాలజీ నుంచి ఎందుకు వాడట్లేదు, దాని నుంచి ఎజైల్ మెథడాలజీకి ఎందుకు వచ్చారు, ఎజైల్ మెథడాలజీ నుంచి డెవాప్స్ మెథడాలజీకి ఎందుకు మూవ్ అయ్యారు ఏంటి అనేది దీని గురించి ఒక డీటెయిల్డ్ గా ఒక వీడియో చేశాను. అండ్ మోస్ట్లీ మీరు అందరూ కూడా చూసే ఉంటారు. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ డెమో అని చెప్పేసి ఇది నేను లింక్ ప్రొవైడ్ చేస్తానండి. కానీ 11 మంత్స్ ఎగో అని ఉంది కదా, ఈ వీడియో చూడండి. సో ఇదే అన్నమాట. ఈ వీడియోలో కేవలం అదే చెప్పాను. ఏంటి, ప్రీవియస్ గా ఏ మెథడాలజీ వాడేవారు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని, ఐసీఎస్ ఎగ్జాంపుల్ తీసుకొని ఫస్ట్ మెథడ్ ఎందుకు నచ్చలేదు, సెకండ్ మెథడ్కి ఎందుకు వెళ్ళారు, సెకండ్ మెథడ్ లో ఏం ప్రాబ్లం అయింది, థర్డ్ మెథడ్ లో ఎందుకు వెళ్ళారు. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఒకసారి క్లాస్ అయిపోయిన తర్వాత ఇది ఒకసారి రివిజన్ చేసుకోండి, సరిపోతుంది. సో ఇందులో డిస్కస్ చేసిన పాయింట్స్ కాకుండా కొత్త పాయింట్స్ ని డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, కొత్త పాయింట్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది ఫర్ టైం బీయింగ్ ఈ అన్ని పాయింట్ అంటే ఒక లాస్ట్ 5-10 మినిట్స్ లో చెప్పిన దాని గురించి ఒకసారి చూద్దాం. ప్రెసెంట్ మార్కెట్ లో అంతా కూడా డెవాప్స్ మెథడాలజీస్ వాడుతున్నారు. మన అప్లికేషన్స్ అనేది నిన్న చూసిన అప్లికేషన్స్ ఈ రోజు ఒకలా ఉండట్లేదు. ఇంత ఫాస్ట్ గా జరగడానికి కారణం డెవాప్స్ అని చెప్పాను. అండ్ యా, ఓకేనా, ఇది అనమాట. సో నెక్స్ట్, ఓకేనా, డెవాప్స్ అజైల్ విత్ డెవాప్స్ అంటే, ఓకేనా, అజైల్ విత్ డెవాప్స్ వాడుతున్నాం అనమాట ప్రెసెంట్. సో ఇది ఇంట్రడక్షన్ అనమాట. ఇంట్రడక్షన్ అయిన తర్వాత నేను డిస్కస్ చేయాలనుకున్న పాయింట్స్, ఎందుకు ఇంత డిమాండ్ వచ్చింది, ఓకేనా, వై సో మచ్ డిమాండ్, స్పెల్లింగ్ మిస్టేక్స్ ఇగ్నోర్, ఏమైనా మిస్టేక్స్ రాస్తుంటే ఇంట్రడక్షన్, వై సో మచ్ డిమాండ్ ఫర్ క్లౌడ్, ఓకేనా, క్లౌడ్ ఆర్ డెవాప్స్, ఓకేనా, క్లౌడ్ కానీ డెవాప్స్ కానీ ఇది ఎందుకు ఇంత డిమాండ్ వచ్చింది. నెక్స్ట్ దీని మీద ఓపెనింగ్స్ ఎలా ఉంటున్నాయి, ఓకేనా, ఓపెనింగ్స్ ఎలా ఉంటున్నాయి, ప్యాకేజెస్ ఎలా ఉంటాయి. నెక్స్ట్ ఎలిజిబుల్, ఎవరెవరు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు, ఓకేనా, ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ కోర్స్, ఓకేనా, ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ కోర్స్. నెక్స్ట్, ఓకేనా, ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ కోర్స్. మనకి డెవాప్స్ అంటే చాలా టూల్స్ ఉంటాయండి. కానీ స్టార్టింగ్ రోజు ఇవన్నీ టెక్నికల్ స్టఫ్ ఏది మాట్లాడట్లేదు. ఒక నెంబర్ ఆఫ్ టూల్స్ అనేది ఉంటాయి అనమాట. విచ్ టూల్స్ వీఆర్ గోయింగ్ టు కవర్. టూల్స్ ఏం కవర్ చేస్తున్నాను, టూల్స్ కవరింగ్ ఇన్ అవర్ షెడ్యూల్. నెక్స్ట్ ఏదైతే ఉందో ఆ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత వన్స్ అంటే టోటల్ డ్యూరేషన్, కానీ డ్యూరేషన్ ఎంత, డ్యూరేషన్ అయిపోయిన తర్వాత మీకు కోర్స్ అయిపోయిన తర్వాత రెజ్యూమ్, ఓకేనా, రెజ్యూమ్ ప్రిపరేషన్, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా, ఓకేనా, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ తగ్గట్టుగా. సపోజ్ మీకు ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, మీరు కోర్స్ నేర్చుకున్న తర్వాత 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టేయకూడదు. లాస్ట్ 4 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నట్టుగా, చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెషర్స్ అది ఉంటారు కదా, ఫ్రెషర్స్ అయితే అట్లీస్ట్ ఫ్రెషర్స్ కి అయితే కొద్దిగా తక్కువనే చెప్పాలండి కాల్స్, ఓకేనా. మీకు అట్లీస్ట్ ఒక 1 ఇయర్ అయినా ఎక్స్పీరియన్స్ పెట్టుకుంటే బెస్ట్. 1 ఇయర్ అయినా ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. గ్యాప్ ఉన్న 1 ఇయర్స్ తో పోల్చుకుంటే 2 ఇయర్స్ వరకు మంచి కాల్స్ వస్తాయి. 2 ఇయర్స్ తో పోల్చుకుంటే 3 ఇయర్స్ వరకు మంచి కాల్స్ వస్తాయి. 3 ఇయర్స్ తో పోల్చుకుంటే 4 ఇయర్స్ పెట్టారనుకోండి, మీకు కాల్స్ వస్తాయి బాగా. ఈ ప్యాటర్న్ ఇదనమాట. ఓకేనా. 1 ఇయర్స్ తో పోల్చుకుంటే 2 ఇయర్స్ వరకు మంచి కాల్స్ వస్తాయి. 2 ఇయర్స్ తో పోల్చుకుంటే ఇదనమాట. నెక్స్ట్ ఏదైతే ఉందో, ఓకేనా, మీకు ఈ 2 ఇయర్స్ పెడితే తక్కువ కాల్స్ వస్తాయంటే నో. ఇక్కడ మళ్ళీ వేరే లాజిక్ అప్లై అవుతుంది. ఏంటంటే మీరు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ మార్కెట్ లో ఏదైతే డెవాప్స్ టూల్స్ అంటే నెంబర్ ఆఫ్ టూల్స్ ఉంటాయని చెప్పాను కదా, అందులో మేజర్ ట్రెండింగ్ టూల్స్ అన్ని మీరు నేర్చుకొని రెజ్యూమ్ లో పెట్టుకున్నారు. ఇంకో అతను ఏదైతే ఉందో 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అబ్బాయి ఉన్నాడు. సో తను 4 ఇయర్స్ కాదు కదా, ఒక 5-6-7 ఇయర్స్ ఉందన్నారు. ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ మీద డెవాప్స్ అని చెప్పారు. బట్ ఇందులో ఏదైతే ఉందో లిమిటెడ్ టూల్స్ పెట్టాడు. సో అటువంటి టైంలో తిన రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుంది, ఓకేనా. రెజ్యూమే షార్ట్ లిస్ట్ అంటే ఓన్లీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకునే షార్ట్ లిస్ట్ అవుతుంది అంటే కంప్లీట్ గా దాన్ని నేను చెప్పకూడదు. టూల్స్ బేసుకొని కూడా షార్ట్ లిస్ట్ అవుతుంది. బట్ మేజర్లీ ఏదైతే ఉందో ఎక్స్పీరియన్స్, ఓకేనా, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫిల్టర్ చేసేటప్పుడు ఏంటంటే హెచ్ఆర్ కి రిక్వైర్మెంట్స్ వస్తాయి అనమాట. ఒక 4 ఇయర్స్ డెవాప్స్ ఇంజనీర్ కావాలి,
అలా చెప్తుంటారు. సో అప్పుడేంటి మనకి నౌకరీ ఉంది కదా! వాళ్ళకి ఒక పోర్టల్ ఉంటుంది. అక్కడ పైన వాళ్ళు 4+ అని పెట్టి డెవాప్స్ ఏడబ్ల్యూఎస్ అని సెర్చ్ చేస్తారు. అటువంటి టైంలో మీకు కొన్ని కొన్ని రెజ్యూమ్స్ షార్ట్ లిస్ట్ అవ్వవు. అలా కాకుండా మా షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత అంత ప్రిఫర్డ్ రెజ్యూమే వాళ్ళకి దొరకలేదనుకోండి. నెక్స్ట్ ఈ కీవర్డ్స్ ఉంటాయి కదా! డెవాప్స్ అని, ఏడబ్ల్యూఎస్ అని, క్యూబర్నెటిస్ అని, డోకర్ అని ఇలా కూడా ఫిల్టర్ చేస్తారు. అప్పుడు మీరు మంచిగా ఈ టూల్స్ అనేది పెట్టుకున్నారనుకోండి. మనకి అవుతుందన్నమాట. అవి మనం డిస్కస్ చేద్దాం. ఎలా పెట్టుకుంటే షార్ట్ లిస్ట్ అవుతుంది. మంచిగా కాల్స్ ఎలా రావాలి. నేను కొద్దిగా గైడెన్స్ చేస్తానండి అది. అండ్ నెక్స్ట్ ఓకేనా. రెజ్యూమ్ ప్రిపరేషన్స్ అయిన తర్వాత అసలు మీకు కోర్స్ నేర్చుకోవాలంటే ల్యాప్టాప్ డే 1 నుంచి కూడా కంపల్సరీగా ఉండాలి. ఓకేనా. ల్యాప్టాప్ డే 1 నుంచి ఉండాలి. అండ్ రిగార్డింగ్ ఎక్స్‌పీరియన్స్ ఓకేనా. ఎక్స్‌పీరియన్స్ అంటే మీకు మనలో చాలా మంది స్టార్టింగ్‌లోనే ఐటీలో ఎంటర్ అవ్వకపోవచ్చు. కొంతమంది బీపీఓలో వర్క్ చేసి ఉండొచ్చు. లేదంటే మీకు ఇష్టం లేని డొమైన్‌లో అయినా వర్క్ చేయొచ్చు. సడెన్‌గా మీరు కెరియర్ స్విచ్ చేసుకోవాలనుకుంటే ఓకేనా. కెరియర్ స్విచ్ చేసుకోవాలంటే ఐటీ అది ఎక్స్‌పీరియన్స్ అది లాస్ట్‌లో మాట్లాడతాను. ఓకేనా. ఒకసారి రికార్డింగ్ ఆగిన తర్వాత వీటి గురించి మాట్లాడుకుందాం. అండ్ ఫర్ టైమింగ్ ఏదైతే ఉందో ఇంట్రడక్షన్ గురించి ఈ ఈ ఈ కేటగిరీ మాత్రం ఈ రోజు డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో ఇదండి ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో ప్రతి అప్లికేషన్ ఓకేనా. చిన్న అప్లికేషన్ నుండి పెద్ద అప్లికేషన్స్ వరకు కూడా ఓకేనా. స్మాల్ అప్లికేషన్స్ నుండి పెద్ద అప్లికేషన్స్ వరకు కూడా మొత్తం అంతా కూడా డెవాప్స్ టెక్నాలజీస్ వాడుతున్నారు. డెవాప్స్ అంటే ఇప్పుడు మార్కెట్ ఎలా తయారైందంటే ఒక డెవాప్స్ అంటే ఒక ప్రాజెక్ట్‌లో ఓకేనా. ప్రాజెక్ట్ ముందుకెళ్ళాలంటే ఎవరు కావాలి? ఒక డెవలపర్ కావాలి, ఒక టెస్టర్ కావాలి. అండ్ టీమ్ లీడ్ ఇలాంటి వాళ్ళు కామన్‌గా ఉంటారు కదా! టీమ్ లీడ్ ఇలాంటి ఉంటుంది కదా! సో ఇలా ఒక టీమ్ లీడ్ టీమ్ లీడర్ సంథింగ్ ఏదో పెట్టండి. ఇలా ఒక టీమ్ ఏదైతే ఉందో దానితో పాటు ఓకేనా. దానితో పాటు ఒక డెవాప్స్ ఇంజినీర్ కూడా కావాలి. ఒక డెవాప్స్ ఇంజినీర్ కూడా మాకు ప్రాజెక్ట్ కావాలి అని చెప్పేసి మనకి ఒక రిక్వైర్మెంట్ వచ్చిందనమాట. రిక్వైర్మెంట్ రావడం కాదు కదా! డెవాప్స్ ఇంజినీర్‌కి ఇంత వెయిటేజ్ ఉందని చెప్పి అందరూ తెలుసుకొని ఎక్కువ మంది హైర్ చేసుకుంటున్నారు. ఎక్కువ మంది హైర్ చేసుకుంటున్నారు. అందుకని ఈ లాక్‌డౌన్ టైమ్‌లో కూడా ఓకేనా. లాక్‌డౌన్ టైమ్‌లో కూడా లేదా ఇటువంటి టైంలో కూడా మనకు ఓపెనింగ్స్ అనేది తగ్గకుండా అలా స్టాండర్డ్‌గా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఓకేనా. ఒక 6 మంత్స్ బ్యాక్ ఓకేనా. ఒక 6 మంత్స్ బ్యాక్ అయితే కాల్స్ అయితే మరీ దారుణం. ఒక 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకొని ఒక నార్మల్ రెజ్యూమే కూడా విపరీతంగా కాల్స్ అనేది వచ్చినాయి. అప్పుడు ప్లేస్ అయ్యారన్నమాట అందరూ కూడా. ఓకేనా. అందరూ కూడా ప్లేస్ అయ్యారు. ఒక 6 మంత్స్ బ్యాక్. ఇప్పుడు కూడా ఏంటి కొద్ది మధ్యలో మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఓకేనా. ఒక 1 మంత్ మీరు అబ్జర్వ్ చేశారనుకోండి విపరీతంగా కాల్స్ ఉండొచ్చు. ఒక 1 మంత్ చూసారనుకోండి తక్కువే కాల్స్ రావచ్చు. ఒక 1 వీక్ బ్యాక్ ఏంటంటే ఒక 5, 6 కాల్స్ వచ్చినాయనుకోండి. నెక్స్ట్ వీక్ అంతా కలిపి మేబీ ఒకటే రావచ్చు. ఇది మార్కెట్ అనేది ఎలా ఉంటుందో అనేది మనం జడ్జ్ చేయలేం. సో వచ్చినప్పుడు మీరు వెల్ ప్రిపేర్డ్‌గా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఓకేనా. సో ఇది. అండ్ డెవాప్స్ ఓకేనా. డెవాప్స్ గురించి అయితే ఇది మాట్లాడుకుందాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం నేర్చుకోబోయే క్లౌడ్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఏడబ్ల్యూఎస్ ఓకేనా. ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అన్నమాట. వెబ్ సర్వీసెస్ ఏంటిది? అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటే క్లౌడ్ ఇదని కాదు. మార్కెట్‌లో ఇంకా చాలా లీడింగ్ ఉన్నాయి. అజూర్ ఉంది. ఓకేనా. అజూర్ ఉంది. నెక్స్ట్ ఒరాకిల్ క్లౌడ్ ఉంది. ఓకేనా. ఒరాకిల్ ఉంది. ఐబీఎం క్లౌడ్ ఉంది. ఓకేనా. ఐబీఎం క్లౌడ్ ఉంది. నెక్స్ట్ ఆలీబాబా ఓకేనా. ఆలీబాబా ఇలా మీకు చూసుకుంటే చిన్న చిన్న క్లౌడ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అందులో మేజర్ సెలెక్ట్ చేశాను. ఓకేనా. ఇవన్నీ కూడా క్లౌడ్ అన్నమాట. సో ఏంటిది అసల ఓకేనా. ఏంటి ఏడబ్ల్యూఎస్ ఏంటి? అజూర్ ఏంటి? అసలు క్లౌడ్ అంటే ఏంటి? ఇవన్నీ చూద్దాం. ఇన్ డెప్త్‌గా కాకుండా జస్ట్ ఒక సింగిల్ లైన్‌లో చెప్తున్నానన్నమాట. మీరిప్పుడు ఏం చేస్తున్నారు? www.flipkart.com అని చెప్పేసి ఒక వెబ్‌సైట్ ఎంటర్ చేశారు. వెబ్‌సైట్ ఎంటర్ చేస్తే ఏంటి? నెక్స్ట్ మీకు ఫ్యూ సెకండ్‌లో ఒక డాష్‌బోర్డ్ అనేది కనబడుతుంది. ఓకేనా. డాష్‌బోర్డ్ అనేది కనబడుతుంది. సో, ఈ అంటే ఎక్కడి నుంచి రిప్లై వస్తుందంటే బ్యాక్ ఎండ్‌లో ఏదైతే ఉన్నారో డెవలపర్ కోడ్ డెవలప్ చేసి ఒక సర్వర్‌లో పెడుతున్నాడు. బ్యాక్ ఎండ్‌లో కోడ్ డెవలప్ చేసి ఒక సర్వర్‌లో పెడుతున్నారు. మీరు వెబ్‌సైట్‌లో ఫ్లిప్‌కార్ట్.కామ్ అని కొట్టగానే బ్యాక్ ఎండ్‌లో నెట్‌కి కనెక్ట్ అవ్వి ఓకేనా. ఈ సర్వర్ నుంచి రిప్లై ఇచ్చి నీకు హోమ్ పేజ్ అనేది చూపిస్తుంది. అలాగే మనకి ఎన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయో ఓకేనా. ఎన్ని అప్లికేషన్స్‌లో ఓలా కానీ, జొమాటో కానీ, ఫుడ్ అప్లికేషన్స్ కానీ, ఏదో షాపింగ్ రిలేటెడ్ అప్లికేషన్స్ ఇలా నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సర్వర్స్‌లో డిప్లాయ్ చేస్తున్నారు. బ్యాక్ ఎండ్‌లో సర్వర్స్ అన్నమాట. ఇది మీకు లైనెక్స్ అన్నమాట. ఓకేనా. లైనెక్స్ సర్వర్స్‌లో ఎక్కువుంటాయి. మన కోర్స్ అంతా కూడా లైనెక్స్‌లోనే ఉంటుందిలెండి. ఓకేనా. మన కోర్స్ అంతా కూడా మీకు లైనెక్స్ సర్వర్స్‌లోనే నేను చెప్తున్నాను. ఎందుకంటే మీకు ఇప్పటిదాకా మనకి చాలా మంది కాదు కదా! ఏదైనా కొత్త కోర్స్ నేర్చుకునేంత వరకు మనకి విండోస్‌లోనే అలవాటు ఉంటుంది. బట్ ఆ విండోస్ అలవాటు ఏదైతే ఉందో కొద్దిగా విండోస్ నుంచి లైనక్స్‌కి మనం అప్‌గ్రేడ్ అవ్వాలి. రియల్ టైమ్‌లో 95% పైగా అన్నీ కూడా లైనక్స్ సర్వర్సే వాడతారు. మన కంప్లీట్ కోర్స్ కూడా ఓకేనా. గిట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఫస్ట్‌ది. అది విండోస్‌లో తప్ప మిగతావంతా కూడా లైనక్స్‌లోనే ఉంటుందన్నమాట మొత్తం. ఓకేనా.
మీకు లైనెక్స్ ప్రయర్ నాలెడ్జ్ అది లేకపోయినా పర్లేదు. అది కూడా స్క్రాచ్ నుంచి చెప్తాను. దట్ వి విల్ కవర్ నాట్ ఎ ప్రాబ్లమ్. అండ్ సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ మీకు సర్వర్స్ ఉంటాయి కదా! ఈ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సర్వర్స్ ఇవన్నీ కూడా ఈ సర్వర్స్ కానీ, ఇలాంటి సర్వీసెస్ కానీ, అసలు ఒక అప్లికేషన్ రన్ అవ్వాలంటే ఏమేం సర్వీసెస్ కావాలో, ఈ సర్వీసెస్ అన్నీ ఇలాంటి క్లౌడ్స్ ఉన్నాయి కదా! క్లౌడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు నాకు ఒక అప్లికేషన్ కావాలి. ఆ అప్లికేషన్ అది రన్ అవ్వాలంటే నాకు కొన్ని కొన్ని సర్వీసెస్ కావాలి. ఇంతకుముందు నేనేం చేసేవాడిని, అవి నేను ఓన్‌గా మెయింటైన్ చేసుకునేవాడిని. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఓకేనా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే ఇంట్రడక్షన్ వీడియోలో అంత చెప్పకూడదు, కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. బట్ స్టిల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ టైప్ తీసుకుందాం. సో, మనమే ఉన్నాం. ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. అంటే మన దగ్గర ఒక 20,00,000 బడ్జెట్ ఏదో ఉంది. ఓకేనా? 20,00,000 బడ్జెట్ ఉంది. 20,00,000 బడ్జెట్ ఉంటే ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అదే ఇలా ప్రాజెక్ట్స్ అవి చేయించడం కానీ ఇలాంటిది ఏదో అనుకుందాం. సో మనకేం కావాలి? మనకేం కావాలంటే ఒక టీమ్ కావాలి. ఒక డెవలపర్ కావాలి. ఓకేనా? డెవలపర్ కావాలి. ఒక టెస్టర్ కావాలి. అప్లికేషన్ డెవలప్ చేసేవాడు, టెస్టింగ్ చేసేవాడు. టీమ్ లీడ్ ఇది అవసరం లేదు. నేనే టీమ్ లీడ్ కింద ఉన్నానన్నట్టుగా మనం ట్రీట్ చేసుకుందాం. మనమే టీమ్ లీడ్స్ అనుకుందాం. నెక్స్ట్ ఈళ్ళిద్దరు ఉంటే సరిపోతుందా? ఈళ్ళిద్దరు కాదు. మనకు ఒక మంచి ఒక ఆఫీస్ ఏరియా కావాలి. ఓకేనా? ఆఫీస్ ఏరియా ఏదైతే ఉందో ఆఫీస్ ఏరియా కావాలి. అండ్ ఈళ్ళ అప్లికేషన్స్ అంటే ఒక్కొక్క డెవలపర్ కాదు. ఇద్దరు డెవలపర్, ఇద్దరు టెస్టర్స్ అన్నట్టుగా అనుకుందాం. ఓకేనా? వీరంతా వర్క్ చేయాలంటే ఆఫీస్ ఏరియాలో వర్క్ చేయాలంటే ఒక డెడికేటెడ్ టీమ్ అనేది ఉండాలి కదా! నెక్స్ట్ నెట్వర్కింగ్ టీమ్ అని మీకు మనం అబ్జర్వ్ చేస్తారంటే ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ అనేది ఉంటుంది. ఆన్ ప్రైమ్ డేటా సెంటర్. ఓకేనా? డేటా సెంటర్ అనేది ఉంటుంది. మన బ్యాంకింగ్‌కి వెళ్ళామనుకోండి. బ్యాంక్‌లో కూడా ఒక ఉంటుంది. ఆన్ ప్రైమ్ డేటా సెంటర్. లేదా మనం ఒక చిన్న స్టార్టప్ నుండి ఒక పెద్ద ఎంఎన్‌సిస్ కంపెనీస్ వరకు ఒక 5 ఇయర్స్ బ్యాక్ చూసారనుకోండి. ఆఫీస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ ఏరియా, అన్‌ఆథరైజ్డ్ పీపుల్ నాట్ అలౌడ్ అని ఇలా మీకు మనకు బోర్డ్స్ కనబడతాయి. అక్కడికెళ్ళి మనం అబ్జర్వ్ చేసామనుకోండి. ఒక వాచ్‌మన్ ఏం చేస్తాడు? వాచ్‌మన్ బయట కూర్చొని ఆహ్, ఎవరిని రానివ్వకుండా అలా అబ్జర్వ్ చేస్తుంటాడు. అండ్ మనకెప్పటికైనా ఆ వేలో కానీ, ఆ స్టేర్స్ నుంచి కానీ ఒక అబ్జర్వ్ చేస్తే మనకేంటంటే, మనకి సర్వర్స్ అనేది కనబడతాయి. ఓకేనా? సర్వర్స్ అంటే ఏంటి? ఒక నంబర్ ఆఫ్ ర్యాక్స్ అనేది ఉంటాయి. ఓకేనా? ర్యాక్స్ ఫుల్‌గా కనబడతాయి. ఆ ర్యాక్స్‌లో నెట్వర్కింగ్ ర్యాక్స్ అని వచ్చిందా? ఓకే. ర్యాక్స్ అనేది ఉంటాయి. అందులో నెట్వర్కింగ్ డివైసెస్ ఉంటాయి. ఓకేనా? ఫుల్‌గా ఏసీస్ అవి ఆన్ అయ్యుంటాయి. సో, ఇదంతా ఏంటంటే, ఒక ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ అంటారనమాట. ఓకేనా? ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ అంటే ఇక్కడ డెవలపర్స్, టెస్టర్స్ ఇక్కడ హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నారంటే, ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ నుండి వాళ్ళు రిప్లైస్ వస్తున్నాయి. లేదా నెట్వర్కింగ్ కానీ, కాన్ఫిగరేషన్స్ కానీ అంతా వీళ్ళు చూసుకుంటున్నారు. ఇప్పుడేంటంటే, ఏ ఒక్క కంపెనీ కూడా ఓకేనా? చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీ వరకు ఈ ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ అనేది మెయింటైన్ చెయ్యట్లేదు. ఒక చిన్న కంపెనీ నుండి పెద్ద కంపెనీ వరకు మోస్ట్‌లీ అన్నమాట. అందరూ కూడా క్లౌడ్‌కి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతున్నారు. ఓకేనా? క్లౌడ్‌కి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతున్నారు. అండ్ ఇది కూడా కాదనుకుంటే ఒక చిన్న ఓకేనా? అందరికి కనెక్ట్ అయ్యే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి. ఓకేనా? మనకి ఆహ్, ఆహ్, మన జస్ట్ మోస్ట్‌లీ అందరూ వర్క్ చేసేది బెంగుళూరు ఆర్ హైదరాబాద్ కదా! బెంగుళూరు ఆర్ హైదరాబాద్ ఆర్ డిఫరెంట్ లొకేషన్స్ ఎక్కడైతే అక్కడ. సో, వర్క్ చేస్తుంటే ఏంటి మన హోమ్ టౌన్స్ అనేది నియర్ బై ప్లేసెస్. ఓకేనా? నియర్ బై ప్లేసెస్‌లో ఉంటారు. అప్పుడప్పుడే మన పేరెంట్స్ అయినా మనం చూడడానికి వస్తున్నారనుకుందాం. సో, ఈ పేరెంట్స్‌ని మనల్ని బయటికి తిప్పడానికి అంటే మనం వాళ్ళని తిప్పడానికి ఏదైతే ఉందో ఒక కార్ కొనుక్కోవాలి అనుకుంటున్నాం. ఒక సొంత కార్ కొనుక్కుంటే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి? ప్రాబ్లమ్స్ అని కాదు జస్ట్ నార్మల్‌గా. అంటే మంత్లీ ఈఎంఐ కట్టాలి. ఒక 20,000 చొప్పున. నెక్స్ట్ ఏదైతే ఉందో టైమ్ టు టైమ్ సర్వీసింగ్ చేయించాలి. ఓకేనా? ప్రతి 10,000 కిలోమీటర్‌కి సర్వీసింగ్ చేయించాలి. అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ ఎయిర్ పొల్యూషన్స్ అని, మెయింటెనెన్స్ అని ఓకేనా? మెయింటెనెన్స్ అని లేదా ఇన్స్యూరెన్స్ అని సో, ఇలా చేస్తాం. మనకున్న బిజీ షెడ్యూల్‌లో ఓకేనా? మనకున్న బిజీ షెడ్యూల్‌లో అంటే ఏంటి మనకు దొరికేదే సాటర్‌డే, సండే హాలిడే అనుకుందాం. ఎప్పుడో 2 నెలలకు ఒకసారి వస్తారు. అంటే సంవత్సరం మొత్తం మీద 5 సార్లు వస్తారు. సో, 5 సార్లు ఏదో ఒక 2, 3 రోజులు బయటకి తిప్పడం గురించి నేను ఇయర్ అంతా అంటే ఇది నేను పర్మనెంట్‌గా బేర్ చేయవలసొస్తుంది. కరెక్ట్? అంటే కార్స్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఇవన్నీ ఒక మెయింటెనెన్స్ కింద ఉంటుందన్నమాట. సో, అలా కాకుండా నేనేమంటున్నానంటే ఎందుకు నేను ఓన్‌గా నేను తీసుకొని ఇంత బర్డెన్‌గా ఫీల్ అవ్వాలి. నాకు మా పేరెంట్స్ వచ్చే ముందు రోజు చెప్తే మనకి ఏదైతే ఉందో దగ్గరలో ఉన్న మనకి ఆహ్, ఏంటి సడెన్‌గా పేరు
జూమ్. ఓకే. మన దగ్గరలో ఉన్న జూమ్ అప్లికేషన్స్. ఒక జూమ్ కార్ ఏమైనా బుక్ చేసుకుంటే, ఆ రోజు ఏదైతే ఉన్నారో జస్ట్ వచ్చే ముందు నేను కార్ తీసుకుంటాను. 2 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్రాప్ చేసేస్తాను. అంటే 2 డేస్. సో, యావరేజ్‌గా రోజుకి 10,000 చొప్పున చేసినా సరే, ఓకేనా. సారీ, రోజుకి 5,000 చొప్పున చూసినా సరే, లేదా ఏదో ప్యాకేజ్ ఇస్తారు కదా! మనకి యావరేజ్‌గా 10,000 అవుతుంది. సంవత్సరం మొత్తం మీద 5 సార్లు వస్తే 50,000తో అయిపోతుంది. బట్ నీకు ఈ ఇన్సూరెన్స్ కనుక అది ఇన్సూరెన్స్ 10,000, 15,000 మెయింటెనెన్స్‌కి, ఏమైనా కార్ పార్ట్స్ డ్యామేజ్ అయినా, యాక్సిడెంట్స్ అయినా, సో, ఇలాంటిదైతే మనకు బర్డెన్ అవుతుంది. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ ఐటీ టైమ్‌లో అప్లై చేద్దాం. ఓకేనా. ఐటీ టైమ్‌లో అప్లై చేద్దాం. సో, ఇంతకుముందు ఏంటంటే ఆన్ ప్రెమ్ డేటా సెంటర్ అనేది ఉండేది. సో, ఈ ఆన్ ప్రెమ్ డేటా సెంటర్‌లో ఒక ఇద్దరు వాచ్‌మెన్స్ మెయింటైన్ చేసేవారు. ఓకేనా. ఇద్దరు వాచ్‌మెన్స్ మెయింటైన్ చేసేవారు. అంటే ఎవరిని రానివ్వకుండా. సో, ఈ సర్వర్స్ అన్నీ నీట్‌గా వర్క్ అవ్వాలంటే ఏసీస్ ఫుల్‌గా ఉండాలి. ఓకేనా. ఏసీస్ కంపల్సరీగా ఉండాలనమాట. కూల్‌గా ఉంటేనే కానీ, లేదంటే స్లో అవ్వడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయన్నమాట. పెర్ఫార్మన్స్ అది సరిగ్గా లేకపోవడం. ఏసీస్ మెయింటైన్ చేయాలి. ఏసీస్ కంటిన్యూ‌గా రన్ చేస్తే నీకు ఎలక్ట్రిసిటీ బిల్, ఓకేనా. ఎలక్ట్రిసిటీ బిల్ అది ఎక్కువ రావడం. నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ నెట్వర్కింగ్ టీమ్ అంటే ఇవన్నీ ఎవరు పడితే ఆళ్ళు చేసేయలేరు కదా! కరెక్ట్‌గా నెట్వర్కింగ్ టీమ్ ఉండాలి. డీబీఏ టీమ్ ఉండాలి. ఓకేనా. డీబీఏ టీమ్ ఉండాలి. అండ్ దానికి తగ్గ టీమ్ అంతా ఏదైతే ఉన్నారో ఆ టీమ్ అంతా డెడికేటెడ్‌గా మెయింటైన్ చేసుకునేవారు. ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు స్టార్టప్స్ కంపెనీస్ అనేది ఒక టైంలో 5, 6 ఇయర్స్ బ్యాక్స్ అనేది చాలా లిమిటెడ్‌గా ఉండేయి. స్టార్టప్స్ చాలా లిమిటెడ్‌గా ఉండేయి. ఇప్పుడు గనక మనం అబ్జర్వ్ చేస్తే నంబర్ ఆఫ్ స్టార్టప్స్ కంపెనీస్ అనేది పుట్టుకొచ్చేస్తున్నాయి. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ క్లౌడ్ వల్ల. ఓకేనా. డెవాప్స్ కానీ సారీ, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్స్ ఉన్నాయి కదా! ఏడబ్ల్యూఎస్, అజూర్ ఇవన్నీ క్లౌడ్స్ ఉన్నాయి కదా! ఈ క్లౌడ్స్ వల్ల పుట్టుకొచ్చేస్తున్నాయి. ఎందుకు? ఎందుకంటే నీకు ఎండ్ ఆఫ్ ద డే నీకేం కావాలి? ఇదంతా నువ్వు బర్డెన్ పడేది ఎందుకు? ఒక సర్వర్ గురించి. ఒక సర్వర్ నుంచి రిప్లై రావడం గురించి. ఈ సర్వర్స్ అనేది ఏంటంటే, నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు? నీకు ఈ మెయింటెనెన్స్ అంతా చేసుకుంటే సంవత్సరం నెలకి ఒక 1,00,000 అవుతుంది. ఏం అవసరం లేదు. నీకు సర్వరే కదా కావాలి. సర్వర్ నేనే ఇస్తాను. నువ్వు నెలకి నాకు 5,000 పే చేయి చాలు. 10,000 పే చేయి చాలు. 15,000 అంటే సర్వర్‌ని బట్టి. సర్వర్ సైజ్‌ని బట్టి అన్నమాట. ఇప్పుడు మనం కార్ కొంటాం. ఒక కార్ ఏదైతే ఉందో 8,00,000కి వచ్చేస్తుంది. ఇంకో కార్ ఏదైతే ఉందో 35,00,000 పెట్టినా రాదు. సో, అది డిఫరెన్స్ ఉంటుంది కదా! అలాగే సర్వర్స్‌లో కూడా కేటగరీస్ ఉంటాయిలెండి. అవి డిస్కస్ చేద్దాం డీటెయిల్‌గా. సో, ఈళ్ళు ఏదైతే ఉందో ఆన్ అండ్ యావరేజ్‌గా నువ్వు ఇంత బర్డెన్ పడే బదులు నువ్వు ఒక 5,000 పెడితే సర్వర్ వచ్చేస్తుంది కదా! అంటున్నారు. సో, అందుకని చెప్పేసి ఇవి అంతా కూడా క్లౌడ్‌కి మూవ్ అవుతున్నారు. అందుకని క్లౌడ్‌కి మూవ్ అవుతున్నారు. ఒక్కసారి నేను డాష్‌బోర్డ్ చూపిస్తాను. క్లౌడ్ డాష్‌బోర్డ్ ఒక్క నిమిషం. ఓకే. అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఒక్క నిమిషం. ఇది క్లౌడ్ అకౌంట్ అన్నమాట. ఇది ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటో తర్వాత చూద్దాం. బట్ ఒకసారి ఓకేనా. మీకు అసల ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అనేది ఎలా ఉంటుంది? ఏంటి అనేది చూద్దాం ఒకసారి. ఓకే. 466 యాక్సెస్ 5 ఓకేనా. యాక్సెస్ 5 యెస్. ఓకే. లాగిన్. ఓకే. ఇక్కడ చూడండి. జస్ట్ ఓకేనా. జస్ట్ అంటే ఇలా ఉంటుంది. అసలు ఎలా లాగిన్ అవుతుంది ఏంటి తర్వాత చూద్దాం. ఫర్ టైమింగ్ ఏదైతే జస్ట్ లాగిన్ ఇవన్నీ చూసారా? ఇవన్నీ ఏంటంటే క్లౌడ్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు మనకి. క్లౌడ్ వాడు ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో, ఇందులో సర్వర్స్ రిలేటెడ్‌వి కానీ, ఇలా నంబర్ ఆఫ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ మనం నేర్చుకోవాలనుకోండి ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు అవుతుంది. బట్ మనకి అవసరమైనవి, అవసరం లేనివి కూడా మొత్తం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. మీడియా సర్వీసెస్ అని ఉన్నాయి. మనకెందుకు మీడియా డెవలప్స్ ఇంజినియర్ మీడియాకెందుకు? అంటే మీడియా టీమ్‌లో ఎవరైతే మన ఇంగ్లీష్ ఛానెల్స్ కానీ, తెలుగు ఛానెల్స్ మీడియాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అన్నమాట. ఏదో మీడియా లైవ్ అని ఈ ఆప్షన్ ఒకటి క్లిక్ చేసుకున్నారనుకోండి. కానీ ఈ ఆప్షన్ క్లిక్ చేసుకొని వాళ్ళ ప్రాసెస్ చిన్న కాన్ఫిగరేషన్ చేసుకుంటే లైవ్ స్టార్ట్ అయిపోతుంది అంతే. అంతే తప్ప మనం బయట ఒక పెద్ద ఇన్నోవా కార్ వచ్చి ఒక యాంటీనా ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకొని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. ఇలా ఏదైతే ఉన్నో నంబర్ ఆఫ్ ఏ కేటగరీకి సంబంధించిన వాళ్ళకి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని కానీ, ఎండ్ యూజర్ కంప్యూటింగ్ అని, బిజినెస్ అప్లికేషన్స్ అని ఏవైతే ఉన్నాయో నంబర్ ఆఫ్ సర్వీసెస్ అనేవాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. క్లౌడ్ అనేది అందుకనే అంత డిమాండ్ వచ్చింది. ఎక్కువ సర్వీసెస్ ఓకేనా. ఎవరికి ఏ అవసరం అయితుందో ఆ అవసరానికి తగ్గట్టుగా ఒక సర్వీస్ చేస్తున్నాడు. తక్కువ ప్రైస్‌కి ఇస్తున్నాడు. ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం, మనంతట మనమే ఓన్‌గా మెయింటైన్ చేసేవాళ్ళం. దాన్ని మెయింటైన్ చేయడానికి నంబర్ ఆఫ్ టీమ్ అనేది కావాలి. ఒక 8,00,000, 10,00,000 ప్యాకేజ్ నంబర్ ఆఫ్ పీపుల్ అని మెయింటైన్ చేసేవారు. వచ్చే ప్రాఫిట్ కన్నా ఇలాంటి మెయింటెనెన్స్ ఖర్చెస్ అన్ని ఎక్కువైపోయినాయి. సో, అందుకనే ప్రతి చిన్న కంపెనీ కూడా ఆన్ ప్రెమ్ డేటా సెంటర్ అనేది ఎవరు చూసుకోవట్లేదు. అంతా క్లౌడ్‌కి మూవ్ అవుతుంది. సో, ఇంతకుముందేంటంటే డెడికేటెడ్‌గా ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఏసుకుందాం. మరీ ఎక్కువ పీరియడ్ కూడా కాదు. 3 ఇయర్స్ బ్యాక్ ఏసుకుంటే ఏంటంటే సెపరేట్ టీమ్స్ ఉండేయి. డెవాప్స్ టీమ్ అని ఒకటుండేది. ఓకేనా. డెవాప్స్ టీమ్ అనేది ఒకటుండేది. అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో ఏడబ్ల్యూఎస్ టీమ్. ఓకేనా. ఇక్కడేదో ఎగిరిపోయినట్టుంది. ఓకే.
డెవాప్స్ టీమ్ అనేది సెపరేట్‌గా ఉండేది. ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ టీమ్ అనేది ఉండేది. అప్పుడు నేనేంటంటే ఓన్లీ డెవాప్స్ వరకు నేను చెప్పేవాడిని. ఓకేనా. డెవాప్స్ మాత్రమే చెప్పేవాడిననమాట. సో ఏంటి డెవాప్స్ టీమ్ డెవాప్స్ కోర్సులు నేర్చుకునేవారు. ఒక డెవాప్స్ రెజ్యూమే పెట్టుకునేవారు. అండ్ ఒక 4 ఇయర్స్ ఓకేనా. 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఎంతో కొంత జస్ట్ 4 అంటాను ఎక్కువ. సో ఎంతో వస్తుంది. మీకు ఏదైతే ఉందో జస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేసుకుంటారు, వెళ్ళిపోతారు, లోపలికెళ్ళి వర్క్ చేసుకుంటారు. దట్ ఈస్ ఫైన్. అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో ఏడబ్ల్యూఎస్ రిక్వైర్మెంట్ ఉంటే ఏడబ్ల్యూఎస్ నేర్చుకునేవారు. అండ్ అది కూడా ఒక 3 ఇయర్స్, 2 ఇయర్స్, 4 ఇయర్స్ ఎంతకని పెట్టుకుంటున్నారు. రెజ్యూమ్ పెట్టుకుంటున్నారు. అండ్ జస్ట్ క్రాక్ చేసుకొని ఈ ఏడబ్ల్యూఎస్ వర్క్స్ అన్ని తిని చేసుకుంటున్నాడు. ఇప్పుడు మార్కెట్ ఎలాగైపోయిందంటే మల్టీ స్కిల్స్ తెలిసిన వాళ్ళు చాలా ఎక్కువయ్యారు. అంటే ఎక్కువయ్యారంటే రెజ్యూమ్‌లో పెట్టుకుంటున్నారు. అది ఇంటర్వ్యూ చేసిన తర్వాత తెలుస్తుంది. ఓకే. వాళ్ళకి ఎంత నేర్చుకున్నారు ఏంటి అనేది. బట్ ఇలా మీరు అబ్జర్వ్ చేస్తే డెవాప్స్ రెజ్యూమేస్ అండ్ ఏడబ్ల్యూఎస్ రెజ్యూమేస్ ఇండివిడ్యువల్ కాకుండా ఇవి 2 కూడా సిమిలర్ గానే ఉంటాయి కదా! సో ఇండివిడ్యువల్ గా వీడికి 4 ఇయర్స్ పెట్టి 4 ఇయర్స్ ఇచ్చి ఒక 10 లాక్స్ బదులు ఈడికి 4 ఇయర్స్ పెట్టి సంవత్సరానికి ఒక 10 లక్షల ప్యాకేజ్ ఇచ్చే బదులు వీళ్ళిద్దరిని తెలిసిన అంటే ఇవి 2 టూల్స్ తెలిసిన ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు అన్నట్టుగా హెచ్ఆర్స్ అయిపోయారనమాట. సో హెచ్ఆర్స్ కాదు కదా, మేనేజ్మెంట్ అంతా కూడా అలాగే అయిపోయింది. ఎందుకంటే 2 ఒకలాగా ఉంటాయి. మల్టీ స్కిల్ తెలిసిన వాళ్ళు అనుకుంటే ఎలా కావాలితే అలా వాడుకోవచ్చు మనం అన్నట్టుగా వాళ్ళు ఫిక్స్ అయ్యి ఇలా నీకు ఎలా వచ్చే బదులు ఒక 2 తెలిసిన స్కిల్స్ ఓకేనా. 2 స్కిల్స్ తెలిసిన అబ్బాయికి ఒక 14 లాక్స్, ఒక 13 లాక్స్ ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు. సో అందుకని మీకు ఓన్లీ డెవాప్స్ ఒకటే నేర్చుకుంటే సరిపోదు. అంటే ఈ పదం మీకు ఆల్రెడీ కోర్సులు నేర్చుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నమాట. డెవాప్స్ నేర్చుకుంటే సరిపోదు. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కూడా కావాలి. ఏడబ్ల్యూఎస్. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. మీరు రోల్ అనేది డెవాప్స్ ఇంజినీర్ అంటే మీకు డెసిగ్నేషన్ డెవాప్స్ ఇంజినీర్ వచ్చినా సరే ఏడబ్ల్యూఎస్ వర్క్స్ చేస్తుంటారు. ఏడబ్ల్యూఎస్ డెసిగ్నేషన్ ఇచ్చినా సరే డెవాప్స్ వర్క్స్ అనేది చేస్తుంటారు. సో దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ ఏదైతే ఉందో ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ కోర్స్ అంటే ఎవరు ఎలిజిబుల్ ఎనీవన్ అండి. సో మీకు డిగ్రీ అన్నమాట. ఒక డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీ అంటే స్పెసిఫికేషన్స్ కానీ నువ్వు డిగ్రీలో ఇదే చేయాలి. వేరేదైతే తీసుకో ఓకేనా. అలా ఏం లేదు. ఇప్పుడు మనకి ఇంజినీరింగ్ నెక్స్ట్ ఏదైతే ఉందో బీటెక్ అంటే సరిపోతుంది. కానీ బీటెక్ అంటే సరిపోతుంది. అంతే తప్ప బీటెక్‌లో నువ్వు సీఎస్ఈ అయితేనే వస్తుంది. మెకానికల్ అయితే రాదు. సివిల్ ఇంజినీర్ నాకు తెలిసిన సివిల్ ఇంజినీర్స్ కూడా చాలా మంది ప్లేస్ అయ్యారు. అండ్ మెకానికల్ ఇంజినీర్స్ అయితే ఇంక మరీను. ఓకేనా. సో మీకు మనకి ఈ బీటెక్ వరకునే అవసరం. ఓకే. ఆ స్ట్రీమ్, ఈ స్ట్రీమ్ అని చెప్పేసి. బట్ ఒకసారి మీకు ఈ డెసిగ్నేషన్‌కి వచ్చారనుకోండి మెక్ లేదు. ఓకేనా. మెక్ కాదు కదా! మెకానికల్ కాదా! సివిల్ ఇలాంటివి ఏవైనా పర్లేదు. ఓకేనా. ట్రిపుల్ ఈ ఎవరైనా సరే మీరు చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కంప్లీట్‌లీ మీకు కోడింగ్ మీద డిపెండ్ అవ్వదు మన కోర్స్. కోడింగ్. అంటే మీకు ఏమైనా కోడింగ్ ఉందనుకోండి ఇట్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్. బట్ స్పెసిఫిక్ గా మన కోడ్ రాయమండాలు, చేయమండాలు ఇలాంటిది ఏమీ ఉండదు. డెవలపర్ ఏదైతే కోడ్ డెవలప్ చేస్తాడో ఇక్కడ ఈ కోడ్ డెవలప్ అయిపోయింది అనుకుందాం. డెవలప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజెస్ ఉంటాయి కదా! నెక్స్ట్ స్టేజెస్ నుంచి మనం ఇన్వాల్వ్ అవుతాము. ఆ స్టేజెస్ టైమ్‌లో మనకేమైనా కోడ్ ఏమైనా ఫెయిల్ అయిందనుకోండి, నువ్వెళ్లి ట్రబుల్ షూట్ చేసే అవసరం లేదు. అరే! కోడ్ ఎందుకు ఫెయిల్ అయింది? ఎక్కడ ఫెయిల్ అయింది? మనం ఏం కంగారు పడవసరం లేదు. బికాజ్ ఇట్ ఈస్ డెవలపర్స్ వర్క్. సో, ఋషి ఎగ్జాక్ట్‌గా మన వర్క్ ఏంటి అంటే అట్ దిస్ పాయింట్ మనకు కొద్దిగా కష్టం అనే చెప్పాలి. అంటే కరెక్ట్‌గా డిఫైన్ చేయాలంటే నేను ఒక చిన్న బట్ స్టిల్ అంటే మనం కోర్స్ నేర్చుకుంటున్నాం కదా! మన వర్క్స్ ఎలా ఉంటాయి? ఏంటి అనేది ఒక్కసారి చెప్తాను. జనరల్‌గా ఓకేనా. చాలా మంది ఫ్రెషర్స్ కూడా ఉన్నారు. అందుకని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఒక డెవలపర్ ఉన్నాడు కదా! డెవలపర్. డెవలపర్ ఏం వర్క్ చేస్తుంటాడు? జనరల్ మీనింగ్. వాడు ఏదైతే ఉన్నాడో కోడ్ డెవలప్ చేసుకుంటూ వస్తాడు. అంతేనండి. డెవలపర్ వర్క్ ఏదైతే ఉందో కోడ్ డెవలప్ చేసుకుంటూ వస్తాడు. ఒక టెస్టర్ ఉన్నాడు కదా! టెస్టర్. ఈడేం చేస్తాడు? డెవలపర్ రాసిన కోడ్ కరెక్టా కాదా అని చెప్పి టెస్ట్ చేసుకుంటూ ఉంటాడు. దట్ ఈస్ టెస్టర్. ఒక టీమ్ లీడ్ స్పెల్లింగ్ మిస్టేక్. ఒక టీమ్ లీడ్ ఉన్నాడు. ఓకేనా. టీమ్ లీడ్ ఉన్నాడు. అన్న టైంకి కరెక్ట్ గా ఒక ఆర్డర్ లో వెళ్తుందా లేదా? టీమ్ అంతా సరిగ్గా వర్క్ చేసుకుంటున్నారా లేదా? అని చెప్పేసి టీమ్ చూసుకుంటాడు. మేనేజర్ ఏదైతే ఉన్నాడో సో ఈ మేనేజర్ టీమ్ లీడ్ చేత పని చేపిస్తూ ఉంటాడు. ఓకేనా. ఎందుకంటే మేనేజర్ అంటే ఒక ప్రాజెక్టే కాదు కదా! ఒక 4, 5 ప్రాజెక్ట్స్, క్లయింట్ మీటింగ్స్ చాలా చాలా బిజీగా ఉంటాడు. సో ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు అన్నంత టైం లేదు. ఓన్లీ టీమ్ లీడ్ నుంచి అప్డేట్ చేసుకుంటాడు. ఇలా అయిపోతుంది. ఇక్కడ అందరికీ అన్ని పనులు ఉన్నాయి. మరి నేను ఎక్కడొస్తున్నాను ఇక్కడ? మీరు ఎక్కడొస్తున్నారంటే డెవాప్స్ ఇంజినీర్. ఇక్కడ డెవలపర్ కోడ్ డెవలప్ చేస్తున్నాడు కదా! ఈ డెవలప్ చేసిన తర్వాత ఈ కోడ్ సరిగ్గా వర్కౌట్ అవుతుందా లేదా? డెవలపర్ కోడ్ డెవలప్ చేస్తున్నాడు కదా! ఆ కోడ్ సరిగ్గా వర్కౌట్ అవుతుందా లేదా అని టెస్ట్ చేసుకోవాలి. ఎక్కడ టెస్ట్ చేస్తున్నాడు? ఎక్కడ టెస్ట్ చేస్తున్నాడంటే సర్వర్స్ మీద. ఓకేనా. సర్వర్స్ మీద.
సర్వర్స్ కానీ సర్వర్స్ మీద టెస్ట్ చేయాలి. అంటే ఈ సర్వర్స్ ని నువ్వు ప్రొవైడ్ చేస్తావు అనమాట. ఈ సర్వర్స్ ని నువ్వు ప్రొవైడ్ చేస్తావు అనమాట. సర్వర్ ఒక్కటే ప్రొవైడ్ చేస్తే సరిపోతుందా? వీడేదో కోడ్ జావా లాంగ్వేజ్ మీద డెవలప్ చేశాడు. సో ఈ సర్వర్ లో నువ్వేం చేయాలి? ఈ సర్వర్ లో నువ్వు జావా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. జావా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలి. అప్పుడే అది సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఒక మూవీ ఏదో ఇస్తాను డైరెక్ట్ మీరు ల్యాప్టాప్ లో వేసేస్తే ప్లే అయిపోతుందా? కాదు కదా! ఏదో విఎల్సీ ప్లేయరో దానికి రిక్వైర్మెంట్ ఏదో ఉంటుంది కదా! అలాగే ఇక్కడ కూడా ఒక జావా ప్యాకేజ్ సంథింగ్ ఏదో ఒక బిల్డ్ టూలో ఓకేనా బిల్డ్ టూలో సంథింగ్ వాళ్ళకి ఆటోమేషన్ సంబంధించి కానీ ప్యాకేజెస్ కానీ ఓకేనా సపోజ్ సర్వర్స్ ఓకేనా సర్వర్స్ ఏదైతే ఇనిషియల్ గా లాంచ్ చేస్తారో ఆ సర్వర్ సరిపోవట్లేదు అప్గ్రేడ్ చేయడం ఓకేనా అప్గ్రేడ్ చేయడం డౌన్ గ్రేడ్ చేయడం కొత్త కొత్త కోడ్ వస్తుంది అప్పుడు పాత కోడ్ ని బ్యాకప్స్ తీసుకోవడం ఓకేనా బ్యాకప్స్ తీసుకోవడం మాన్యువల్ వర్క్ చాలా ఉంటుంది దాన్ని నువ్వు ఆటోమేషన్ చేయడం ఓకేనా ఆటోమేషన్ చేయడం ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్ని ఉంటాయి అన్నమాట ఈ టైప్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి అంటే మీరు ఏ ప్రాజెక్ట్ లో పడినా డెవలపర్స్ మీరు రిక్వైర్మెంట్ ఇస్తారు ఓకేనా డెవలపర్ మీరు రిక్వైర్మెంట్ ఇస్తారు సో ఆ డెవలపర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఓకేనా డెవలపర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో ఆ రిక్వైర్మెంట్ ని మీరు ఫుల్ఫిల్ చేస్తారు డెవలపర్స్ అండ్ చూడండి డెవలపర్స్ కానీ డెవలపర్స్ అండ్ మేనేజర్స్ ఓకేనా మేనేజర్స్ ఆర్ ద డెసిషన్ మేకర్స్ వాళ్ళకి అప్లికేషన్ ఏంటి వాళ్ళకి ఏం కావాలనేది వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అండ్ యూ హ్యావ్ టు ఒబే దేర్ డెసిషన్ అండ్ యూ హ్యావ్ టు ఫాలో అకార్డింగ్ టు ఇట్ డెవలపర్స్ మేనేజర్స్ ఒక అప్లికేషన్ ఎలా అయితే వర్కౌట్ అవుతుంది డెసిషన్స్ అంతా వాళ్ళు తీసుకుంటారు నాకు ఆ సర్వర్లు కావాలి ఆ ప్యాకేజెస్ కావాలి సో వాళ్ళు మనకి రిక్వైర్మెంట్ ఇస్తారు ఆ రిక్వైర్మెంట్ ని ఫుల్ఫిల్ చేయడమే మీ ఇండిపెండెంట్ గా మీరేం చెయ్యవసరం లేదు వాళ్ళు ఒక రిక్వైర్మెంట్ ఇస్తారు సో మార్నింగ్ స్టేటస్ కాల్ జరుగుతాయి అనమాట సో ఋషి టుడే యూ డూ సో అండ్ సో అంటాడు అండ్ పలానా పలానా చేయమని చెప్పేసి అంటారు సో రిక్వైర్మెంట్ తీసుకొని మనం చేయడమే సో దట్ ఈస్ అవర్ వర్క్ మెయిన్లీ ఓకేనా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకనే కాదు డెవలపర్స్ కానీ టెస్టర్స్ కానీ వాళ్ళకి ఒక రిక్వైర్మెంట్స్ ఇస్తారు ఏ నువ్వు ఈ కోడ్ డెవలప్ చేయి ఈ రోజు నువ్వు ఇది టెస్ట్ చేయి ఆ సర్వర్ రెడీగా ఋషి ఇస్తాడు సో ఈ టైప్ ఆఫ్ కేటగిరీ ఉంటుంది అనమాట ఓకేనా ఈ టైప్ ఆఫ్ కేటగిరీలో ఎవరు జానర్ ఆఫ్ వర్క్స్ లో వాళ్ళు చేసుకుంటారు వాళ్ళకి సరిపోతుంది ఓకేనా ఆల్వేస్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ అకార్డింగ్ టు ద రిక్వైర్మెంట్ వీ హ్యావ్ టు వర్క్ ఓకే వీ హ్యావ్ టు వర్క్ సో అదనమాట యా మెయిన్ అంటే ఒక జస్ట్ ఏ పాయింట్ మాట్లాడాను ఇది మనం వర్క్ చేసే ఓకే ఎలాంటి వర్క్ చేస్తున్నాం ఏంటి అవి మాట్లాడుకున్నాం కదా దట్ ఈస్ ఓకే అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో ఓకేనా నెక్స్ట్ ఏదైతే ఉందో మీకు క్వాలిఫికేషన్ ఎనీథింగ్ ఇస్ ఫైన్ అండి ఓకేనా క్వాలిఫికేషన్ ఫైన్ అంటే మరి మొన్న రీసెంట్ గా 2-3 days బ్యాక్స్ కాల్స్ వస్తున్నాయి అంటే మేబీ మెడికల్ రిలేటెడ్ ఓకేనా జస్ట్ వాళ్ళు తీసుకొచ్చా లేదన్నది ఐఎమ్ నాట్ షూర్ ఓకేనా మెడికల్ సైడ్ నుంచి సో సమ్ డిగ్రీ ఏదో చెప్పారు మెడికల్ చేసాము ఏమైనా ఎలిజిబుల్ లేదన్నారు ఐఎమ్ నాట్ షూర్ ఒకసారి చెక్ చేయలేదు ఓకేనా మెడికల్ రిలేటెడ్ గెస్ట్ చేయలేము బట్ ఎనీ డిగ్రీ ఓకేనా మీకు ఎంబీఏ చేసుకున్నా ఓకేనా ఎంబీఏ చేసుకున్న ప్రాబ్లం అది ఏం లేదండి ఓకేనా ఎంబీఏ చేసుకున్న ప్రాబ్లం లేదు ఎందుకు ప్రాబ్లం లేదంటున్నాను ఋషి ఇది జస్ట్ మళ్ళీ ఎందుకు తీసుకుంటారంటే మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ తో వెళ్తారు అట్లీస్ట్ 1 year అనో ఒక 2 years అనో 3 years అనో 4 years అనో ఒక ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్నారు ఎక్స్పీరియన్స్ అంటే యాజ్ ఎక్స్పీరియన్స్ గా కాల్స్ ఎక్కువ వస్తాయని చెప్పాను కదా ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తున్నారు ఎందుకు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తే మీరు ఏంటి ఒక 4 years ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారండి ఎందుకంటే ఆల్రెడీ యూ ప్రూవ్డ్ నాకు 4 years ఒక డెవాప్స్ లోని ఏడబ్ల్యూఎస్ లోని నాకు ఎక్స్పీరియన్స్ ఉందని మీరు చెప్తున్నారు మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు 4 years నుంచి నేను డెవాప్స్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను దాని మీద మీకు ఎంట్రీ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అవే మీరు చెప్తున్నారు ఇంక మళ్ళా నీకు పాత డిగ్రీతో పని ఉంది ఆల్రెడీ 4 years నుంచి డెవాప్స్ మీద వర్క్ చేస్తున్నారు కదా ఏడబ్ల్యూఎస్ మీద సో నువ్వు ఎప్పుడో బీటెక్ లో అయిపోయినా ఈ సర్క్యూట్స్ గురించి మెకానికల్ గురించి సివిల్స్ గురించి అడిగి ఏం లాభం ఏం లేదు సో టెక్నికల్ గా ఏదైతే 4 years ఎక్స్పీరియన్స్ ఉంది నువ్వు దీని మీద అడిగని చెప్పి నీ రిజ్యూమే వాడికిస్తారు వాడు అడుగుతాడు సరిపోతుంది సో దట్స్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అనమాట ఓకేనా మీరు ఎక్స్పీరియన్స్ దీనికి ఏం పర్లేదు దీని గురించి ఎక్కువ ఆలోచించవసరం లేదు డిగ్రీ గురించి అండ్ నెక్స్ట్ ఎలిజిబుల్ ఫర్ టేకింగ్ కోర్స్ ఎనీవన్ అండి దిస్ వన్ అండ్ టూల్స్ కవరింగ్ నేను ఏం టూల్స్ కవర్ చేస్తున్నాను అంటే ప్రెసెంట్ కొద్దిగా ఇంకా కంటెంట్ అప్డేట్ చేస్తున్నాను ఈ రోజు కల్లా అప్డేట్ అయిపోతుంది అనమాట అంటే మధ్యాహ్నం లోపల అప్డేట్ చేస్తాను కంటెంట్ ఇది అండ్ నెక్స్ట్ ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే టూల్స్ ఓకే మేజర్ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఓకే లైనెక్స్ అనమాట లైనెక్స్ కంపల్సరీ కోర్స్ ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలంటే సరే మీకు లైనెక్స్ ఉండాలి గిట్ మ్యావెన్ ఓకేనా గిట్ హబ్ మ్యావెన్ టామ్కెట్ జెన్కిన్స్ ఓకేనా
జెన్కిన్స్ అని, యాన్సిబుల్ అని, డాకర్ అని, క్యూబర్నెటిస్, నాగియో, సెల్ స్క్రిప్ట్ అండ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్. ఓకేనా? అమెజాన్ వెబ్ సర్వీసెస్ అన్నమాట. ఈ టూల్స్ అంతా కూడా నేను కవర్ చేయబోతున్నాను. ఇది మీకు అప్రాక్సిమేట్లీ 2 మంత్స్ పడుతుంది. ఓకేనా? 2 మంత్స్ అనేది పడుతుందన్నమాట. ఇంకా జస్ట్ ఒక మేబీ ఒక్కోసారి ఆఫీస్ వర్క్స్ వల్ల నాకేమైనా లేట్ అయినా మార్నింగ్ క్లాసెస్ తీసుకోలేకపోయినా అది వీకెండ్ తీసుకుంటాను. వీకెండ్ కూడా అవ్వకపోతే జస్ట్ గ్రేస్ పీరియడ్ లో 1 వీక్ అటేసుకోండి. ఓకేనా? 1 వీక్ ఇంకా పైనే ఉంటుంది తప్ప లోపలైతే కంప్లీట్ అవ్వదు. అండ్ అదే ప్రెసెంట్ ఏదైతే ఉందో ఈ కోర్స్ కొద్దిగా అంటే వీకెండ్స్ స్టార్టింగ్ 2 వీక్స్ ఏదైతే ఉందో, ఓకేనా? స్టార్టింగ్ 2 వీక్స్ ఏదైతే ఉందో సో మనం ఏం చేస్తున్నాం అంటే సాటర్డేస్ అంటే టైమింగ్స్ అన్నమాట. ఎగ్జాక్ట్ టైమింగ్స్ చెప్తున్నాను. మండే టు ఫ్రైడే ఉంటుంది. ఓకేనా? మండే టు ఫ్రైడే ఉంటుందన్నమాట. మండే టు ఫ్రైడే 7 ఏఎం నుంచి, ఓకేనా? 7 ఏఎం నుంచి 8:15 ఏఎం, ఓకేనా? 8:15 ఏఎం వరకు ఉంటుంది ఈ కంటెంట్ అండ్ రెగ్యులర్ అన్నమాట. ఫస్ట్ 2 వీక్స్ ఏదైతే ఉందో వీక్ డేస్ మాత్రమే ఉంటుంది. అండ్ నెక్స్ట్ నుంచి ఏదైతే ఉందో 2 వీక్స్ అంటే మీకు బేసిక్స్ కంప్లీట్ అవ్వాలి. అంటే ఒక సర్వర్స్ కనెక్ట్ అవ్వడం తెలియాలి. ఒక చిన్న చిన్న కమాండ్స్ తెలియాలి. ఒక బేసిక్ ఒక ఫ్లో అర్థమైన తర్వాత 2 వీక్స్ అయిపోయిన తర్వాత థర్డ్ వీక్ నుంచి ఏదైతే ఉందో సాటర్డే టు ఎక్కువ కాదు, మరి 3 అవర్స్ తీసుకుని కన్ఫ్యూజ్ అవుతారు. 2 అవర్స్, ఓకేనా? సాటర్డే కూడా 2 అవర్స్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మన డ్యూరేషన్ ఏదైతే ఉందో 2 మంత్స్ లో అది కొద్దిగా తగ్గుతుంది. తగ్గుతుంది అనమాట. ఈ కోర్స్ అంతా అయిపోయిన తర్వాత, ఓకేనా? కోర్స్ అంతా అయిపోయిన తర్వాత ఏదైతే ఉందో మనకి డ్యూరేషన్ అది కూడా డిస్కస్ చేసుకున్నాం. 2 మంత్స్ రెజ్యూమ్ ప్రిపరేషన్స్ అన్నమాట. సో రెజ్యూమ్ ప్రిపరేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? రెజ్యూమ్ ప్రిపరేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు జాబ్ కొట్టాలన్నా అంటే పాజిటివ్ గానే మాట్లాడుతున్నాం. మీకు జాబ్ కొట్టాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మీకు కాల్స్ రావాలి. ఓకేనా? మీకు కాల్స్ రావాలి. 1 మినిట్. మీకు జాబ్ రావాలంటే కాల్స్ రావాలి. కాల్స్ రావాలంటే ఏం చేయాలి? మీకు మంచి రెజ్యూమే ఉండాలి. ఓకేనా? రెజ్యూమే ఉండాలి. అండ్ నౌకరీలో నీట్‌గా అప్‌లోడ్ చేయాలి. సో దీనికి నేను కొన్ని సజెషన్స్ ఇస్తాను. కొన్ని సజెషన్స్ అన్నమాట. అంటే నౌకరీ ఏదైతే ఉందో అందరికి ఇండివిడ్యువల్‌గా ఒక క్లాస్‌లో చెప్పేస్తాను, సరిపోతుందది. సో అకార్డింగ్ టు దట్ మీరు నీట్‌గా రాసుకోండి. అండ్ రెజ్యూమ్ ఏదైతే ఉందో మీ ప్రీవియస్ ఎక్స్‌పీరియన్స్ తగ్గట్టుగా మనం ఒకసారి డిస్కస్ చేసుకొని మనం పర్సనల్ కాల్ తీసుకొని మనం ఇది మాట్లాడుకుందాం. ఓకేనా? దానికి తగ్గట్టుగా రెజ్యూమ్స్ నేనే ప్రొవైడ్ చేస్తానులెండి. ఓకేనా? రెజ్యూమ్స్ అవి మీ ఎక్స్‌పీరియన్స్ తగ్గట్టుగా ఖాళీ టైంలో రెజ్యూమెస్ చేస్తుంటాను. సో ఒకసారి చేసి అలా అయితే బాగుంటుంది. మీ ఎక్స్‌పీరియన్స్ తగ్గట్టుగా నేను మోడిఫై చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్. ఓకేనా? ఇంటర్వ్యూ ప్రిపరేషన్. మీరు 2 మంత్స్, 2 ½ మంత్స్ కోర్స్ నేర్చుకుంటారు. ఓకేనా? కోర్స్ నేర్చుకుంటారు. కోర్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటి అసల? ఓకేనా? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటంటే మీరు ఒక 1 మినిట్. ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో జస్ట్ మీ మీ టెక్నాలజీ అంటే మీ ఫీల్డ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో బీపీఓలో జాబ్ చేస్తున్నాము. అందులో ఒక హైయర్ పొజిషన్‌లో ఉన్నాం. మీరు ఏ వర్క్ చేస్తున్నారంటే మీరు ఫటాఫట్‌మని చెప్పేస్తారు. ఓకేనా? ఫటాఫట్‌మని చెప్పేస్తారు. అదే నాకు నేర్పించి చెప్పమన్నా సరే నేను చెప్తాను. ఓకేనా? నేను చెప్తాను. బట్ అంత కాన్ఫిడెన్స్‌గా ఉంటుందన్నమాట. కాన్ఫిడెన్స్‌గా చెప్పలేనేమో. ఓకేనా? అంత కాన్ఫిడెన్స్‌గా చెప్పలేను. సో అలాగే మీ ప్యాటర్న్‌లో బానే ఉంటారు. ఇది ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అనేది ఏంటంటే ప్రతి 10 డేస్‌కి ఒక మాక్ ఇంటర్వ్యూ టైప్ తీసుకుంటాను. అంటే జరిగిన 10 క్లాసెస్‌లో ఒక మాక్ ఇంటర్వ్యూ. మాక్ ఇంటర్వ్యూ అంటే ఏదో పర్సనల్‌గా కాదు. మన క్లాస్ స్టార్ట్ అయ్యి ఒక పావుగంట, అరగంట ముందు కనెక్ట్ అవుతాం. కనెక్ట్ అవ్వి జస్ట్ ఆ టూల్స్ మీద ఏం నేర్చుకున్నారు, ఏంటి అని చెప్పేసి అంటే డే 1 నుంచి కూడా మీకు ఎలా అయితే సో మొత్తం మీద ఒక 5, 6 ఒక 4-5 మాక్ ఇంటర్వ్యూస్ వస్తాయి. సో మాక్ ఇంటర్వ్యూస్‌లో ఆ 10 టూల్స్ మీద నేర్చుకున్నది జరుగుతుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే 2 మంత్స్ అయ్యేసరికి మనం కంప్లీట్‌గా కోర్స్ నేర్చుకుంటాం. కంప్లీట్‌గా కోర్స్ నేర్చుకున్న తర్వాత టూల్ వైస్‌గా కాకుండా ఓవరాల్‌గా ఎలా చెప్పాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను. ఓకేనా? ఇంటర్వ్యూ తీసుకుంటాను. అంటే నార్మల్‌గా బయట. ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఏంటి? సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. ఓకేనా? టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని కానీ జస్ట్ గో త్రూ యువర్ రెజ్యూమే ఈ 2 పాయింట్స్ అడుగుతాను ఎక్కువ. నేనే కాదు కదా! మోస్ట్‌లీ ఇదే చెప్తానన్నమాట. టెల్ మీ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆర్ గో త్రూ యువర్ రెజ్యూమే. ఓకేనా? ఆర్ జస్ట్ గో త్రూ యువర్ రెజ్యూమే అన్నట్టుగా చెప్పేస్తానన్నమాట. ఏంటి ఈ ఒక మాటే మాట్లాడతారు. ఓకేనా? ఒక మాటే మాట్లాడతారు. మీరు దీని మీద ఏంటంటే ఒక ఎంత ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుంటే దానికి తగ్గట్టుగా ఒక 2 ఇయర్స్ పెట్టుకుంటే ఒక 8, 10 నిమిషాలనో, ఒక 4 ఇయర్స్ పెట్టుకుంటే ఒక 15 నిమిషాలని అని చెప్పేసి మీరే మాట్లాడాలి. ఇతనికి ఈ క్వెషన్ అడిగిన తర్వాత 15 నిమిషాలనేది మాట్లాడాలి. ఒక 4 ఇయర్స్, ఒక 3 ఇయర్స్ డెవలప్స్ ఇంజినియర్‌గా మీరు ఏం చేశారు? ఒక ఏడబ్ల్యూఎస్ ఇంజినియర్‌గా ఏం చేశారు? మొత్తం అంతా చెప్పాలన్నమాట. సో మీరు చెప్తూ ఉంటే ఏంటి తనకి అలా బుర్రలోకెళ్ళాలి. ఓకే. ఐయామ్ సో అండ్ సో, ఐయామ్ రుషి. నాకింత ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేను డెవాప్స్‌లో ఈ టూల్స్ ఉపయోగించాను. అండ్ ఏడబ్ల్యూఎస్‌లో ఈ సర్వీసెస్ ఉపయోగించాను. సో నాకు ఏదైతే ఉందో
DevOps లో మేజర్ యాక్టివిటీస్ అంతా ఇఫ్ డెవలపర్స్ నీడెడ్ ఎనీథింగ్, సో జస్ట్ ఐ విల్ బి లాంచింగ్ సర్వర్స్ ఫ్రమ్ ద AWS cloud. I will be installing the packages. I'll be what are the manual work is there. Entire things I have made the things automation అని. I have installed various packages, okay, various packages on the server. So if developers face any issues on this, any issues related to the server, I used to log into the particular server and I used to troubleshoot అనే పాయింట్ ఎప్పుడు హైలైట్ చేసుకోండి. కానీ ట్రబుల్ షూట్ అంటే ఒక డెవలపర్ ఎక్కడైనా స్ట్రక్ అయితే ఏంటి, మీరు ఇమీడియట్ గా సొల్యూషన్ ప్రొవైడ్ చేశాను, నేను దానికి సొల్యూషన్ ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ టైం ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఏదైతే ఉందో నేను నీట్ గా ఒక మంచి డాక్యుమెంటేషన్ చేసి టీమ్ కి షేర్ చేశాను. ఈవెన్ దో ఐఎమ్ నాట్ అవైలబుల్, దే యూస్ టు రిజాల్వ్ దెమ్ సెల్ఫ్ అని. సో ఇలాంటి పదాలు చెప్పారనుకోండి, ఓకే ఓకే ఈడు 4 years లో బాగానే చేశాడు, అది ఇది అన్నట్టుగా నీట్ గా పాజిటివ్ అనేది వస్తుంది అనమాట. అంటే రఫ్ గా నేను 2 minutes చెప్పాను, బట్ ఈ టూల్స్ నది డిస్క్రైబ్ చేసి చెప్పలేదు, ఎందుకంటే టూల్స్ నేను మాట్లాడానుకోండి ఇప్పుడు అర్థం కదా, స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి. ఇలా వెరీ కామన్ థింగ్, ఓకేనా, వెరీ కామన్ థింగ్ ఏదైతే ఉందో అది నేను డిస్కస్ చేస్తాను అనమాట. టూల్స్ ని, ఇన్స్టాలేషన్స్ ని, కాన్ఫిగరేషన్స్ ని, నెక్స్ట్ ఏదైతే ఉందో ప్యాచ్ వర్క్స్, ఓకేనా, ప్యాచ్ వర్క్స్ కానీ ఇప్పుడు ఇప్పుడు మనకి ఈ రోజు అప్లికేషన్ చూస్తే ఈ రోజు మార్నింగ్ నుంచి కొత్తగా ఉంటుంది, నిన్న ఒకలా ఉంటుంది. అంటే ఏంటి, న్యూ కోడ్ అనేది రిలీజ్ అయింది అనమాట. సో మనం ఏం చేస్తాం, ఆ పాత కోడ్ ని బ్యాకప్ తీయడం, ఓకేనా, పాత కోడ్ ని బ్యాకప్ తీసి ఒక దగ్గర పెడతాం, న్యూ కోడ్ అనేది డిప్లాయ్ చేస్తాం, ఓకే, న్యూ కోడ్ అనేది డిప్లాయ్ చేసి అన్ని సర్వీసెస్ వర్కౌట్ అవుతున్నాయా లేవా అంటే, ఒక మాటలో చెప్పాలంటే మన అడ్మిన్ వర్క్స్ టైప్ అనుకోండి. అడ్మిన్, ఓకేనా, అడ్మిన్ వర్క్స్ టైప్ అన్నట్టుగా మనం అనుకుందాం అనమాట. అడ్మిన్ ఏం చేస్తాడు, అంతా సరిగ్గా అవుతుందా లేదా అన్నట్టుగా మేనేజ్ చేస్తుంటారు కదా, సేమ్ అటువంటి వర్క్స్ మనకుంటాయి అనమాట. ఓకేనా, అటువంటి వర్క్స్ మనకుంటాయి. సో మీకు నేను చెప్పినట్టుగా కొద్ది కోడింగ్ నాలెడ్జ్ మీకు లేకపోయినా పర్లేదు, ఓకేనా, కోడింగ్ నాలెడ్జ్ లేకపోయినా పర్లేదు, షెల్ స్క్రిప్ట్స్, ఓకేనా, స్క్రిప్టింగ్ నాలెడ్జ్ ఉంటే కొద్దిగా చూడండి. అంటే మీరు మన బీటెక్ లో ఒకసారి చదువుకొని వదిలేసాం, సి ప్రోగ్రామ్ లోది కానీ, ఇఫ్ ఎల్స్ కండిషన్స్, లూప్స్, ఏది ఎక్కడ అప్లై చేయాలి, ఇలాంటివి ఉన్నాయి కదా, అవి కొద్దిగా చూడండి. అండ్ దాంతో పాటు రియల్ టైమ్ లో కొన్ని స్క్రిప్ట్స్ ఏవైతే ప్రెసెంట్ నేను ప్రాజెక్ట్స్ లో యూజ్ చేస్తున్నానో ఆ స్క్రిప్ట్స్ అవి కూడా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ స్క్రిప్టింగ్ రిలేటెడ్ పార్ట్ అది మీకు ఇంకా ఏమైనా పైథాన్ కానీ, పైథాన్ కానీ, షెల్ స్క్రిప్ట్ కానీ, బ్యాష్ స్క్రిప్టింగ్ కానీ అది నేర్చుకుంటానంటే నేర్చుకోండి, నో ప్రాబ్లం, ఓకే. బట్ దాని మీద అంత ఫోకస్ చేయవసరం లేదు, కానీ దాని మీద అంత డెడికేటెడ్ ఫోకస్ అవసరం లేదు. మీరు ఇన్ని టూల్స్ ఇందాక నేను చాలా చూపించాను కదా, అన్ని టూల్స్ మనం నేర్చుకుంటున్నాం. అన్ని టూల్స్ ని ప్రాజెక్ట్ లో ఇంప్లిమెంట్ చేస్తామా అంటే ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్ అనమాట. ఓకేనా, నేను ఇక్కడ 10-12 టూల్స్ వరకు చెప్పాను, ఓకే, 10-12 టూల్స్ చెప్పాను. సో ఆ 10-12 టూల్స్ కూడా యాజ్ ఇస్ వాడేస్తామంటే నో, మీ ప్రాజెక్ట్ దేని మీద అయితే ఉందో ఆ పర్టికులర్ టూల్స్ మీద మీరు వర్క్ చేస్తారు, ఓకేనా. ఏ టూల్స్ మీద అయితే ఉందో ఆ టూల్స్ మీద వర్క్ చేస్తుంటారనమాట. నేను కొన్ని సినారియోస్ చెప్తాను చూడండి. కోర్స్ అంటే రూమ్మేట్స్ కానీ, నా ఫ్రెండ్స్ కానీ, సో ఏదైతే ఉందో కోర్స్ నేర్చుకున్నారు, జాబ్ క్రాక్ చేశారు, వెళ్ళారు, ఓకేనా, క్రాక్ చేయించారు, క్రాక్ చేసాము, వెళ్ళాం. సో వెళ్ళిన తర్వాత ఏదైతే ఉందో లోపలికెళ్ళిన తర్వాత, కానీ లోపలికెళ్ళిన తర్వాత ఏంటి, సో తిను నేర్చుకున్నది ఏడబ్ల్యూఎస్, కానీ తిను నేర్చుకున్నది ఏడబ్ల్యూఎస్, నేను ఫ్లిప్కార్ట్ కంపెనీకి సెలెక్ట్ అయ్యాను అనమాట. సో ఫ్లిప్కార్ట్ ఏడబ్ల్యూఎస్ అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్, దాని కాంపిటేటర్ ఎవరు, ఫ్లిప్కార్టే కదా. సో ఫ్లిప్కార్ట్ వాడు కూడా ఏంటంటే రీసెంట్ గా, ఓకేనా, రీసెంట్ గా ఏంటంటే వాడు ఓన్ క్లౌడ్ వాడు స్టార్ట్ చేసుకుంటున్నాడు, ఓకేనా. క్లౌడ్ అంటే ఏం లేదండి, సర్వర్స్ ప్రొవైడ్ చేస్తారు కదా, అదే క్లౌడ్ అని సెల్ అంటే నేను కొత్తగా ట్రీట్ చేసుకోవద్దు, స్టార్టింగ్ క్లాస్ కట్టి కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. బట్ స్టిల్ క్లౌడ్ అంటే ఎవరైతే మనకి కావాల్సిన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు. ఇప్పుడు ఈ ఫ్లిప్కార్ట్ అనేవాడు ఏదైతే ఉందో వాడు ఓన్ క్లౌడ్ వాడు స్టార్ట్ చేసుకుంటున్నాడు. అంటే ఏంటి, వీడికి 100% ఇదంతా కొత్తే కదా, బట్ స్టిల్ నాట్ ఏ ప్రాబ్లం. వాళ్ళు ఒక కేటీస్ ఇస్తారు, ఆల్రెడీ ఒక క్లౌడ్ మీద వీడికి వర్క్ చేశాడంటే మిగతా క్లౌడ్ వీడికి తెలుసుకోగలడు అనే కాన్ఫిడెన్స్ తోనే తీసుకుంటారు, ఓకే, కాన్ఫిడెన్స్ తో తీసుకుంటారు. లోపలికి వెళ్ళి కేటీ ఇచ్చి హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాడు. అండ్ నెక్స్ట్ ఇందాక ఈ టూల్స్ లో డేటాబేస్ గురించి ఒక పాయింట్ అప్డేట్ చేయలేదు, అంటే నెంబర్ ఆఫ్ టూల్స్ చూపించాం కదా, అందులో డేటాబేస్ గురించి కూడా కొన్ని క్లాసెస్ తీసుకుందాం, కానీ డేటాబేస్ ఋషి డేటాబేస్ ఎందుకు, యాక్చువల్గా ఇది ఆ డేటాబేస్ అనేది సెపరేట్ టీమ్ ఉంటుంది కదా, డీబీఏ టీమ్, మనకెందుకు, సెపరేట్ టీమ్ ఉంటుంది కరెక్టే, బట్ ఏంటంటే బ్యాకప్స్ అవి డేటాబేస్ ఉంటుంది కదా, ఆ బ్యాకప్స్ అవి కూడా ఇప్పుడు డెవలప్స్ ఇంజనీర్స్ తీస్తున్నారు అనమాట. సో రీసెంట్ గా ప్లేస్ అయిన వాళ్ళు చాలా మంది కూడా ఈ డేటాబేసెస్ ఎలా బ్యాకప్ తీయాలి, ఈ టాస్క్ వచ్చినాయి ఆ టాస్క్ వచ్చినాయి అంటారు, కంటెంట్ లో అప్డేట్ చేస్తున్నాను. డేటాబేసెస్ బ్యాకప్ ఎలా తీసుకోవాలో ఏంటో అవన్నీ మనం చూద్దాము. అండ్ నెక్స్ట్ డేటాబేస్ అంటే ఇన్ డెప్త్ గా అవసరం లేదు, అట్లీస్ట్ ఇన్స్టాలేషన్ చేయడం, డేటాబేస్ బ్యాకప్ తీయడం, రీస్టోర్ చేయడం, ఒక చోట బ్యాకప్ తీసి ఇంకో చోట పెట్టడం కానీ, రీస్టోర్ చేయడం కానీ, డేటాబేసెస్ క్రియేట్ చేయడం కానీ, అవన్నీ ఈజీగానే ఉంటుందండి. అది 1.5 hour లో నేర్చుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ అనదర్ సినారియో,
డెవాప్స్ టూల్స్ అన్ని నేర్చుకున్నారు. సేమ్ అంటే ఒక ప్యాటర్న్ చెప్తాను కదా, ప్యాటర్న్ అంతా నేర్చుకున్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైతే ఉందో తనకి డేటాబేసెస్ మీద వర్క్ చేయమని ఒక రిక్వైర్మెంట్స్ వచ్చినాయి డేటాబేస్ మీద. సో ఆ డేటాబేస్ మీద ఏదైతే ఉందో మళ్ళా ఒక సెపరేట్ డెడికేటెడ్ కోర్స్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అలా అనమాట. సో నేను ఏం చెప్తున్నానంటే ఈ డెవాప్స్ అనేది ఒక సముద్రం. ఓకేనా, డెవాప్స్ అనేది ఒక సముద్రం. సో నేను అన్ని వన్ సిట్టింగ్ లో నేర్చేసుకుంటాను అయిపోతుందండి కదా. మీరు ఒక ప్రాసెస్ నేర్చుకుని పద్ధతి నేర్చుకుని అలా ముందుకెళ్ళిపోతే మీకు 10 టూల్స్ నేర్చుకున్న తర్వాత 11 టూల్ నేర్చుకోవడం పెద్ద కష్టం కాదు. 10 టూల్స్ నేర్చుకున్న తర్వాత 11 టూల్స్ నేర్చుకోవడం కాదు. అప్పుడు మీకు అంతా అలవాటు అయిపోతుంది కదా. ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ఎలా కాన్ఫిగర్ చేయాలి? ఎటువంటి ఎర్రర్స్ వస్తాయి? ఏంటి? ఈ 2 మంత్స్‌లో మీకు చాలా ఇవన్నీ ఫేస్ చేస్తారు. దాన్ని బట్టి స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళడం. ఓకేనా? స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళడం. నెక్స్ట్ ఇంటర్వ్యూస్ క్రాక్ చేయగలరా? ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ పెట్టుకుంటే ఇంటర్వ్యూస్ అనేది క్రాక్ చేయగలరా? సో, ఇంటర్వ్యూస్ అనేది క్రాక్ చేయగలరా అంటే క్రాక్ చేయగలరనే చెప్పొచ్చు. కానీ క్రాక్ చేయగలరు. ఎందుకంటే ఈ 2 ఇయర్స్ ఈ 2 మంత్స్‌లో ఒక ప్రాజెక్ట్‌లో నాకొక రిక్వైర్మెంట్ వచ్చింది. నేను ఇలా ఇన్‌స్టాల్ చేశాను. ఇలా కాన్ఫిగర్ చేశాను. సో, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. సో, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్వ్యూయర్ ఎవరైతే ఇంటర్వ్యూయర్ తీసుకుంటున్నాడో ఒక 10 క్వెషన్స్ మిమ్మల్ని అడుగుతాడు. కానీ 10 క్వెషన్స్ మిమ్మల్ని అడుగుతాడు. అండ్ నెక్స్ట్ మీరు ఎవరైతే చెప్తున్నారో ఓకేనా, మీరు నేర్చుకున్న దాంట్లో మీరు చెప్తారు. వీడు అడిగిన 10 క్వెషన్స్ మీరు ఆన్సర్ చేయలేకపోవచ్చు. బికాజ్ వీడు అడిగేదేంటి? వీడి ప్రాజెక్ట్ తగ్గట్టుగా వీడు అడుగుతున్నాడు. మీరేంటి మీ ప్రాజెక్ట్ నేను వేరియస్ ప్రాజెక్ట్స్ లో ఎవరెవరైతే ఏ ఇష్యూ ఫేస్ చేశారో అవంతా ఒక గ్రూప్ కింద చెప్పి ఒక కోర్స్ కంటెంట్ కింద నేను చెప్తున్నాను. వీడేం అడుగుతున్నాడు? ఒక డిఫరెంట్ సినారియో అడగొచ్చు. సో అప్పుడు అడిగినప్పుడు ఏంటంటే 10 క్వెషన్స్ లో 10 క్వెషన్స్ లో నువ్వు అట్లీస్ట్ 6, 7 కాన్ఫిడెంట్ గా చెప్పినా సరే ఆ జాబ్ నీదే. 10 క్వెషన్స్ లో ఒక 6, 7 అంటే మరి 10 క్వెషన్స్ కాదులేండి. ఒక 20, 25 పడతాయి. అందులో కొద్దిగా కాలిక్యులేట్ చేసుకోండి. 6, 7 కాన్ఫిడెంట్‌గా చెప్పినా ఆ జాబ్ మనదన్నట్టుగానే మనం ఫిక్స్ అవ్వచ్చు. సో, అండ్ నెక్స్ట్ అంటే వీళ్ళు డెవలపర్ ఇలా కాకుండా నేను డెవాప్స్ ఇంజినీర్‌ని. డెవాప్స్ ఇంజినీర్. ఇంకా వేరే కంపెనీలో ఇంకో డెవాప్స్ ఇంజినీర్ 2. ఇప్పుడు ఈ డెవాప్స్ ఇంజినీర్ నా దగ్గరికొస్తాడు. నేను ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతాను. జనరల్‌గా ఏదైతే ఉందో డెవాప్స్ అంటే ఏంటి? ఏడబ్ల్యూఎస్ అంటే ఏంటి? ఏ సర్వీసెస్ వాడవు? ఇవన్నీ వాడు నీట్ గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. సిమిలర్‌గా నేను వాడికి నీట్ గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేనేంటంటే, "ఏయ్! పలానా ప్రాజెక్ట్‌లో అక్కడ ఇష్యూ వచ్చింది కదా! ఆ ఇష్యూస్‌ని నువ్వు ఎలా రిజాల్వ్ చేసావు?" అని నేను అడుగుతాను. సో, పలానా టూల్‌లో పలానా ఇష్యూ ఉంది కదా! అని నేను అడుగుతాను. వాడేం చెప్తాడు? వాడు చెప్పడు. ఎందుకంటే ఆ టూల్ వాడు వర్క్ చేసి ఉండకపోవచ్చు. ఆ సర్విస్ వాడు వర్క్ చేసి ఉండకపోవచ్చు. అండ్ సిమిలర్‌గా వాడు అడిగింది మనం కూడా చెప్పకపోవచ్చు. సో, ఇలా ఏదైతే ఉందో మ్యూచువల్‌గా జనరల్‌గా అయితే ఉంటుంది. జనరల్ డిస్కషన్ జరుగుతాయి. అండ్ ఆ ప్రాజెక్ట్‌లో వర్క్ చేయకపోతే వాడు అడుగుతాడనమాట. సో, ఇలా కొన్ని కొన్ని క్వెషన్స్ అంటే ఔట్ ఆఫ్ 10 క్వెషన్స్‌లో ఏదో 2, 3 మిస్ చేసినా మిగతావన్నీ నువ్వు కాన్ఫిడెంట్‌గా చెప్పినా సింపుల్‌గా ఫైనల్‌లో ఒక క్వెషన్ అడుగుతాడు. డూ యూ హావ్ ఎనీ క్వెషన్స్ ఫర్ మీ? డూ యూ వాంట్ టు ఆస్క్ మీ ఎనీథింగ్? సో, ఇలాంటి క్వెషన్స్ అడుగుతారు కదా! ఆ క్వెషన్‌ని మనం ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. ఎలా అంటే సో, చెప్పాలన్నమాట. యాహ్! థాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. I missed some of the questions which you have asked. Okay, na? I missed some of the questions which you asked because I didn't have much exposure on that area or I didn't use that tool. But what are the things I have done in my projects? Everything is a self-learn. Okay, self-learn. So I have troubleshooted many things and I have implemented many new technologies in my projects. But what are the services you ask? It is not a big deal for me. It is not a big deal for me. I can do research and I can implement those scenarios in my projects if you give a ఛాన్స్ అని ఒక పాజిటివ్ నోట్‌తో నీట్‌గా ఎంటర్ చేశారనుకోండి. ఓకే. వాడి మైండ్‌లో ఏమైనా 1, 2 చిన్న నెగెటివ్ థాట్స్ ఓకే. వీడు చెప్పలేదు అన్న ఫీలింగ్ ఉన్నా సరే సరిపోతుంది. బికాజ్ మనం ఐటీలో ఏంటంటే ఎవ్రీ డే ఈస్ ఎ న్యూ లెర్నింగ్. ఎవ్రీ డే ఈస్ ఎ న్యూ లెర్నింగ్ అనమాట. అందరికి అన్నీ తెలియాలని రూల్ లేదు. బట్ ఆ సెర్చింగ్ ఎలా సెర్చ్ చేయాలి? ఎలా ట్రబుల్ షూట్ చేయాలి? అనే కేపబిలిటీ కోసం స్టూడెంట్స్‌ని ఐ మీన్ క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకుంటారు. ఓకేనా? యాస్ ఇట్ ఈస్‌గా ఇలాగిచ్చి ఇలా చేయమంటే ఎవరైనా చేస్తారు. బట్ అలాంటి జరిగే ప్రాసెస్‌లో ఏమైనా ఇష్యూస్ వచ్చినా ట్రబుల్ షూట్ చేసి మీకు ముందుకెళ్ళాలి. ట్రబుల్ షూట్ చేసి మీకు ముందుకెళ్ళాలి. అంటే ఇప్పుడు చూడండి మనకి కొన్ని వర్క్స్ ఉంటాయి. ఓకే. కొన్ని వర్క్స్ ఉంటాయి. అవేంటి రొటీన్ టైప్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. డైలీ లాగిన్ అవ్వడం, సో అండ్ సో పని చేయడం, మళ్ళా రిపోర్ట్ మేనేజర్‌కి ఇవ్వడం అయిపోతుంది. మళ్ళా నువ్వు రేపెళ్తాం. సేమ్ అదే వర్క్, ఆ డాక్యుమెంట్స్ ఇవ్వడం సరిపోతుంది. ఇదంతా ఏంటంటే రొటీన్ వర్క్ అయిపోతుంది. ఇదంతా ఏదైతే ఉందో రొటీన్ వర్క్ అన్నమాట. ఓకేనా? ఇదంతా రొటీన్ వర్క్ ఉంటుంది. బట్ అంటే నువ్వు ఎంప్టీ మైండ్‌తో ఆఫీస్‌కెళ్తున్నావు, ఎంప్టీ మైండ్‌తో వస్తున్నావు. ఓకేనా? ఎంప్టీ మైండ్‌తో వెళ్తున్నావు, ఎంప్టీ మైండ్‌తో వస్తున్నావు. అలా కాకుండా ఈ ఐటీలో వర్క్ చేయాలంటే కొద్దిగా ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి. ఒక ఛాలెంజ్ ఏమైనా వస్తే యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. అలా మన మైండ్ సెట్ ఉందనుకోండి చాలా బాగుంటుంది. కానీ చాలా బాగుంటుంది. అంటే మన ఫ్రెండ్ సర్కిల్ అది అంటుంటారు కదా! "అరే! ఐటీ ఏముంది?
ప్రతీదీ గూగుల్‌లో ఉంటుంది. ఓకే. ప్రతీదీ గూగుల్‌లో ఉంటుంది. అది తీసుకొని కాపీ పేస్ట్ చేయడమే, అది ఇంప్లిమెంట్ చేయడమే అన్నట్టుగా అంటారు. సో, మన ఫ్రెండ్స్ చెప్పిన మాట కరెక్టే. ప్రతీదీ గూగుల్‌లోనే ఉంటుంది. ఆ గూగుల్‌లో ఉన్నది ఎక్కడి నుంచి ఎలా తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలన్నదే నీ జాబ్. ఇప్పుడు ఒక టూల్ ఉందండి. ఓకేనా? ఒక టూల్ ఉంది. ఆహ్, ఒక టూల్ అంటే ఏంటి? ఒక సపోజ్ ఏదో ఒక టూల్ అన్నమాట. అంటే ఏదో పోనీ జావానే అనుకోండి, ఒక డెవాప్స్ అనుకోండి, ఏడబ్ల్యూఎస్ అనుకోండి. అది ఇప్పుడు మార్కెట్‌లో పెట్టాడంటే దానికి రిలేటెడ్ ఎండ్ టు ఎండ్ ఇన్ఫర్మేషన్ మనకి నెట్‌లో ఎక్కడొకక్కడ ఉంటుంది కదా! అక్కడ ఎర్రర్స్ వస్తే ఎలా రిజాల్వ్ చేయాలి? ఇన్‌స్టాల్ చేస్తే ఎలా ఇన్‌స్టాల్ చేయాలి? ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడొకక్కడ ఉంటుంది. సరైన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదంటే ఆ టూల్స్ ఎవరు వాడరు కదా! ఎవరు వాడరు. సో, ఇది ఎక్కడ దొరుకుతుంది? ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఎలా ట్రబుల్ షూట్ చేయాలి? నేను గూగుల్‌లో ఏదో సెర్చ్ చేస్తాను. నాకేదో ఆన్సర్ వస్తుంది. ఆ ఆన్సర్ తీసుకొచ్చి నేను సర్వర్‌లో ఇంప్లిమెంట్ చేసేయలేను కదా! అది ఒకటి రిజాల్వ్ చేయబోయి ఇంకో 10 ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే అది కూడా ప్రాబ్లమ్ అవుతుంది. సో, అలా కాకుండా నీట్‌గా ఎలా చేసుకోవాలి? ఏంటి? అని త్రూ ఔట్ ద సెషన్‌లో మనం నేర్చుకోబోతున్నాం. అండ్, అండ్ నెక్స్ట్ ఓకే. కోర్స్ కంటెంట్ అంతా కూడా కాన్సెప్ట్స్ అవి ఏవైతే ఉన్నాయో ఓకేనా. కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవంతా కూడా కాన్సెప్ట్స్ తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. కాన్సెప్ట్స్ తెలుగులో మీకు ఎందుకంటే చాలా మంది ఆహ్, కాన్సెప్ట్స్ నేర్చుకుంటే నేను ఎలాగైనా కవర్ చేయగలను అది ఇది అంటుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్సెప్ట్స్ ఇంగ్లీష్ అనేది ఏంటంటే ఎలా ప్రాజెక్ట్ చేసుకోవాలో ఏంటో అనేది కాన్సెప్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత నేను ఆ ప్రాసెస్‌లో చెప్తానులెండి. ఆ ప్రాసెస్‌లో చెప్తాను. కంప్లీట్ తెలుగని ఏం కాదు. బట్ కాన్సెప్ట్ అనేది మెయిన్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి ఏంటి అనేది మనకు మెయిన్. కాన్సెప్ట్ తెలిసిందనుకోండి ఎలాగైనా చేయొచ్చు. కాన్సెప్ట్ తెలుసుకుంటే ఎవరైనా ఎలా అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చనమాట. కాన్సెప్ట్స్ అన్ని కూడా తెలుగులో నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దట్స్ ఓకే ఫైన్. నేర్చుకున్న తర్వాత అది ఇన్‌స్టాలేషన్ చేసినప్పుడు ఎవరైనా దాని మీద అడిగినప్పుడు ఎలా చెప్పాలి ఏంటి అనేది క్లాస్ రూమ్‌లో ప్యారలల్‌గానే చెప్తారండి. అది మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకేం చెప్దాం అనుకుంటున్నాను. సో, ఇవి ఇంకొక 2 ఓకే. ఇంకో 2, 3 మినిట్స్ మాట్లాడేసి ఇంకా నేను అన్‌మ్యూట్ చేస్తాను. మీరు మాట్లాడొచ్చు. కాన్సెప్ట్స్ తెలుగు ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ ఏదైతే ఉందో సో, దట్స్ ఇట్ ఐ థింక్. మీకు ల్యాప్‌టాప్ ఓకేనా. ల్యాప్‌టాప్ అనేది ఎలా ఉంటది? మీ ల్యాప్‌టాప్ ఏదైతే ఉందో ఓకేనా. ల్యాప్‌టాప్ ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్ ల్యాప్‌టాప్ కానీ, మీ దగ్గర ల్యాప్‌టాప్ లేకపోతే ఫ్రెండ్స్ ల్యాప్‌టాప్ కానీ ఎవరిదైనా పర్లేదు. దీనికో డెడికేటెడ్ ల్యాప్‌టాప్ అంటే మీరంతా ప్రాక్టీస్ చేసేది కూడా ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో చేస్తారు. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్‌లో ప్రాక్టీస్ చేస్తారనమాట. అంటే మీ ఫ్రెండ్ ల్యాప్‌టాప్ తెచ్చుకున్నా ఏం పర్లేదు. అంటే వాళ్ళ పర్సనల్ ల్యాప్‌టాప్‌లో మనం ఏమి చెయ్యం. అంటే నేను ప్యాకేజ్‌లు ఇన్‌స్టాల్ చేయడానికి గాని, కాన్ఫిగర్ చేయడం గాని ఇలాంటిదంతా ఉండవు. అంతా కూడా ఈ ల్యాప్‌టాప్ అనేది ఎందుకంటే మీకు ఏడబ్ల్యూఎస్ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి మాత్రమే కావాలి. ఏడబ్ల్యూఎస్ సర్వర్ కనెక్ట్ అవ్వడానికి మాత్రమే కావాలి. సో, ల్యాప్‌టాప్ మీకు స్పెసిఫికేషన్స్ ఏమి లేదు. ఓకేనా. స్పెసిఫికేషన్ ఏవి లేదు. ఆల్రెడీ మీకొక యావరేజ్ ల్యాప్‌టాప్ అంటే యావరేజ్ అంటే మినిమమ్ ల్యాప్‌టాప్ ఏదైతే ఉందో 4 జీబీ ర్యామ్ ఉంటుంది. కానీ 4 జీబీ ర్యామ్ ఉంటుంది. 1 టీబీ హార్డ్ డిస్క్ ఉంటుంది. 1 టీబీ హార్డ్ డిస్క్ ఉంటుంది. ఐ3 ఆర్ ఐ5 ప్రాసెసర్. ఐ3 ఆర్ ఐ5 ప్రాసెసర్. ఈ ల్యాప్‌టాప్ కాన్ఫిగరేషన్ ఉన్న మీకు మంచిదే. ఓకేనా. ఈ ల్యాప్‌టాప్ కాన్ఫిగరేషన్ ఉన్న మంచిదే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ల్యాప్‌టాప్స్. ఇది మరీ లేదు 2 జీబీ కూడా ఉన్నదన్నారా? బట్ స్టిల్ ఓకే. ఓకేనా. అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ర్యామ్ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకున్నారనుకోండి మీకు ప్రాక్టీస్ అది చేసుకోవడానికి బానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఓకేనా. నెక్స్ట్ లేదు నేను న్యూ ల్యాప్‌టాప్ తీసుకోవాలనుకుంటున్నారు. ఓకేనా. న్యూ ల్యాప్‌టాప్ ఏమైనా తీసుకోవాలనుకుంటున్నారు క్లాస్ గురించి. సో, యూ కెన్ టేక్ ఓకేనా. ఆల్రెడీ కొనుక్కునేటప్పుడు మంచి ల్యాప్‌టాపే కొనుక్కోండి. అంటే మినిమమ్ 8 జీబీ ర్యామ్ ఉండేటట్టుగా చూసుకోండి. అది మినిమమ్ అండి. ఓకేనా. మినిమమ్ 8 జీబీ ర్యామ్ మెయింటైన్ చేసుకుంటే మంచిదనమాట. నెక్స్ట్ ఏదైతే ఉందో ఈ 1 టీబీ ఐ5 ప్రాసెసర్ ఇది. ఈ కాన్ఫిగరేషన్ అంతా నాకు తెలిసి ఒక 35,000 లోపే. కానీ 35,000 లోపల మంచిగానే వచ్చేస్తున్నాయి ఇవి. సో, ఇది చేసుకోండి. 8 జీబీ అయితే సరిపోతుంది. ఎక్స్‌ట్రా ర్యామ్ అది ఏం అవసరం లేదు. ఇలా మెయింటైన్ చేసుకోండి. అండ్ యాహ్! అబౌట్ ల్యాప్‌టాప్ కాన్ఫిగరేషన్ అయితే ఇదండి. డే 1 నుంచి ఉండాలి ల్యాప్‌టాప్. కానీ డే 1 నుంచి కూడా ల్యాప్‌టాప్ ఉండాలి. సో, మీకు ప్రాక్టీస్ అనేది చాలా ఎక్కువుంటే మీకు బావుంటుందన్నమాట. కానీ ఇది న్యూ టెక్నాలజీ కాబట్టి అంటే మీకు నేను చెప్పినప్పుడే క్లాస్ రూమ్‌లో మీకు అర్థమయింది అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ అది ఇంప్లిమెంట్ చేసుకొని, ప్రాక్టీస్ చేసుకొని నంబర్ ఆఫ్ టైమ్ ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఒక కొద్ది కాన్ఫిడెన్స్ అనేది గెయిన్ అవుతుందన్నమాట. సో, దట్స్ ఇట్. నెక్స్ట్ రిలేటెడ్ టు ఎక్స్‌పీరియన్స్. ఓకేనా. ఎక్స్‌పీరియన్స్. I'll stop this recording for a while. ఒకసారి చూడండి.